హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎనర్జీ రిసోర్సెస్ అనే అంశం నుంచి 150 అబోవ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇవి రేపు జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇచ్చిన సిలబస్ ఆధారంగా ఈ 150 అబోవ్ బిట్స్ని ఇక్కడ తయారు చేస్తున్నామండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ జనరల్ సైన్స్ అనేది ఒక భాగం కాబట్టి. సో మొదటి బిట్ చూద్దామండి. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ మెయిన్లీ డెరైవ్డ్ ఫ్రమ్. ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మీకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే అర్థం ఏంటి అంటే మనం వాడుకుంటే అయిపోతాయి అన్నమాట అండి. ఇవి అంటే మనకు అపరిమితంగా లేవు. ఎగ్జాంపుల్ భూమిలో ఉండే పెట్రోలియం ఇవన్నీ మనం వాడుకుంటే అయిపోతాయి, మళ్ళీ ఇవి ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే జీవావశేష ఇంధనాలు అంటారండి. అన్నిటిని ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తాయి. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే పెట్రోలియం వస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే బొగ్గు వస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే న్యాచురల్ గ్యాస్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి తరిగిపోయే శక్తి వనరులు. అలాగే వీటిని ఇంగ్లీష్లో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లేదా ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ సోర్సెస్ అని పిలుస్తారు. చాలా పేర్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి అవన్నీ. సో అది మొదటి బిట్. వాటికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇవ్వడం జరిగింది. కొంచెం ఎక్స్ప్లెనేషన్ తక్కువగానే ఇస్తానండి, ఎందుకంటే 150 బిట్లు ఎంసీక్యూలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటలు కాదు. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్పీడ్గా ఇస్తాను, తక్కువగా ఇస్తానండి. సో రెన్యూవబుల్ సోర్సెస్ ఆర్ ద ఎనర్జీ సోర్సెస్ దట్ క్యాన్ బి న్యాచురల్లీ రీప్లెనిష్డ్. రెన్యూవబుల్ అంటే అర్థం వాటంతట అవే సహజంగా మళ్ళీ వచ్చేస్తాయండి. ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. మనం ఎంత వాడుకున్నా నష్టం లేని వాటిని రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ సోలార్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదండి, బయోమాస్, అలల శక్తి ఇవన్నీ. వీటి వల్ల పర్యావరణానికి తక్కువ కాలుష్యం కలిగిస్తుంది, అపరిమితంగా లభిస్తాయి. ఓకేనండి, ఎంత వాడుకున్నా నష్టమేం లేదు. కానీ ప్రారంభ ఖర్చు ఎక్కువ. అంటే ఇప్పుడు సోలార్ ప్లాంట్ మనం ఇన్స్టాల్ చేయాలంటే మన ఇంటి మీద చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, సుమారు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. కానీ తర్వాత వాటి మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా. ఇవి సుస్థిర అభివృద్ధికి తోడ్పడతాయి. అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మనం వీటిని వాడుకోవడం మంచిది. నెక్స్ట్ ఇక నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇవి ఎంత వాడుకుంటే అంత నష్టం మనకి అయిపోతాయి. మళ్ళీ ఇవి తయారవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు మనకి పడతాయి. వీటిని పునరుత్పత్తి కాని వనరులు లేదా ఇవి ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం, అంటే అంతరించిపోతాయి అన్నమాట అండి ఇవి. సో ఎగ్జాంపుల్ బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, అలాగే ఈ న్యూక్లియర్ ఇంధనాలైన యురేనియం, థోరియం. వీటి వల్ల మనకి పర్యావరణానికి కాలుష్యం కలిగిస్తాయి, గ్రీన్ హౌస్ ప్రభావం కలుగుతుంది. సో నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వల్ల. నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకే మరో పేరేంటి? ప్రస్తుతం మనం వాడుతున్నవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనండి. 99% మన బైకుల్లో వాడే పెట్రోలు ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో తరతరాలుగా వాడుతున్నాం. కట్టె పొయ్యిల్లో కట్టెలు కానీ, ఇంట్లో వాడే గ్యాస్ స్టవ్లు కానీ, ఇవన్నిటిని మనం సాంప్రదాయ వనరులు అంటామండి, కన్వెన్షనల్ సోర్సెస్. అలా కాకుండా సోలార్ ప్లేట్స్ ఇవన్నీ మనం తరతరాలుగా వాడట్లా, ఈ మధ్య లేటెస్ట్గా వచ్చినాయి కాబట్టి వీటిని సాంప్రదాయేతర అంటారు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నెక్స్ట్ సోలార్ కుక్కర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? సోలార్ కుక్కర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందండి. అంటే దాని అర్థం ఏంటంటే లోపలికి వేడిని పంపించేస్తాం. సోలార్ వల్ల వేడంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి రాకుండా ఈ పైన ఈ ప్లేట్ అడ్డుకుంటూ ఉంటుంది అనమాట అండి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఈ లైట్ వచ్చి దీని మీద పడుతుంది, ఆ లైట్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది లైట్, మళ్ళీ బయటికి రాకుండా మనకి పైన ఈ గ్లాస్ ప్లేట్ అడ్డుకుంటూ ఉంటుంది. అంటే లోపల విపరీతమైన వేడి పుడతా ఉంటుంది అనమాట అండి. లోపలికి వెళ్ళిన వేడి బయటికి రాకుండా లోపలే ఉండిపోయి విపరీతమైన ఉష్ణోగ్రత పెరిగి లోపల ఏదైతే పెట్టామో అది ఉడుకుద్ది. అలా మనకి సోలార్ కుక్కర్స్ పనిచేస్తాయి. కాబట్టి ఆన్సర్ గ్రీన్ హౌస్ ప్రభావం. సోలార్ కుక్కర్ లోపల ఉపరితలం నల్లగా ఎందుకు ఉంటుంది? సో నలుపు ఎందుకు వేస్తారండి? వేడిని లాక్కుంటుందని వేస్తాం, అంతే కదా. కాబట్టి ఆన్సర్ అధిక వేడిని అబ్జర్వ్ చేసుకుంటుందని. కాబట్టి ఆన్సర్ సి అండి. తెలుగులో కొంత అక్షర దోషాలు ఉన్నాయి, క్షమించండి దానికి, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగు గూగుల్ ట్రాన్స్లేట్ చేశాను, అందువల్ల చిన్న చిన్న తప్పులు వచ్చినాయి. కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్ని ప్రిఫర్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు ఎడిట్ చేసేంత టైం లేదండి, 160 క్వశ్చన్స్ ఎడిట్ చేయడం అంటే కొంచెం కష్టం. ఒకవేళ నేను చెప్పినప్పుడు ఏదైనా తప్పు చెప్తే నేను వెంటనే అంటే రేపు ఎప్పుడో కామెంట్లో పిన్ చేస్తానండి, ఇక్కడ పలానా క్వశ్చన్ తప్పు చెప్పడం జరిగింది, సరి చేసుకోండి అని. సో మీరు కంపల్సరీ ఇప్పుడు వీడియో చూసినా
రేపు ఒక్కసారి మళ్ళీ కామెంట్స్ చూడడానికి ప్రయత్నించండి. ఏదన్నా తప్పులు ఉంటే అక్కడ మీకు కనపడతాయి. మ్యాక్సిమం తప్పు లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తానండి. మానవ ప్రయత్నం. ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న చిన్న తప్పులు వస్తూ ఉంటాయి. సో విచ్ పార్ట్ ఇన్ ఏ బాక్స్ టైప్ సోలార్ కుక్కర్ హెల్ప్స్ టు ట్రాప్ హీట్? సో హీట్ని ట్రాప్ చేసే పార్ట్ ఏంటి అని అడిగాడండి. ఇందాకే చెప్పాను, పైన కవర్ ఉంటుంది గ్లాస్తో, అది లోపలికి వెళ్ళిన వేడిని పైకి రానివ్వదు అని. సో ఆన్సర్ గ్లాస్ షీట్ కవర్. విచ్ మిర్రర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్? సన్లైట్ని అంతటిని ఒక చోట పడేలా చేయడం కోసం ఇక్కడ ఏ అద్దాన్ని వాడుతున్నాం? సో ఏ అద్దాన్ని వాడతామంటే ఇక్కడ ప్లేన్ మిర్రర్ని వాడతామండి. సాధారణంగా ప్లేన్ మిర్రర్. ఓకే కదండి. సో ఆన్సర్ ప్లేన్ మిర్రర్. మొదటి సోలార్ కుక్కర్ని ఎవరు తయారు చేశారు? మొదటి సోలార్ కుక్కర్ని తయారు చేసిన వ్యక్తి హార్సే డి సౌసూర్ అనే వ్యక్తి తయారు చేశాడండి. 1767లో ఈ వ్యక్తి దాన్ని తయారు చేయడం జరిగింది. సోలార్ కుక్కర్ ప్యాన్లో ఏ శక్తిగా మారుస్తుంది? సోలార్ కుక్కర్లో కాంతి శక్తి, సోలార్ కుక్కర్లో విద్యుత్ శక్తి కాదని ఉష్ణ శక్తిగా మారుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సోలార్ కుక్కర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అండి? మేఘావృతమైనప్పుడు పనిచేయదు. సోలార్ కుక్కర్లో వేడి కలిగించడానికి ప్రధాన కిరణాలు ఏంటి? సో ఎక్కడైనా సరే వేడి పుడుతుందంటేనండి అక్కడ ఉండే కిరణాలు ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉంటాయండి. ఇస్త్రీ పెట్టెలోంచి వేడి వస్తున్నా ఇవన్నిటికీ ఎక్కడైనా సరే వేడి ఉంది అంటే ఆ వేడి నుంచి వచ్చే ఉత్పత్తి అయ్యే కిరణాలు ఇన్ఫ్రారెడ్ కిరణాలు అండి. కాబట్టి ఆన్సర్ ఇన్ఫ్రారెడ్ కిరణాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సోలార్ కుక్కర్ ఎల్లప్పుడూ గాజు షీట్తో కప్పబడి ఉండడానికి కారణం ఏంటి? సో పైన ఈ గాజు షీట్ ఎందుకు వేస్తామని చెప్పానండి? లోపలికి వెళ్ళిన వేడిని బయటికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసం. కాబట్టి వేడిని లోపల బంధించడం కోసం. కాబట్టి ఆన్సర్ బి అండి. ద షైనీ సర్ఫేస్ ఇన్ ఏ సోలార్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ టు? సో సోలార్ కుక్కర్లో మెరుస్తున్నదంటే ఈ అద్దం ఎందుకు ఉపయోగిస్తారండి? దీని మీద పడ్డ లైట్ అంతటిని ఇక్కడ పంపడానికి కోసమే కదా ఉపయోగిస్తారని చెప్పాను. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సూర్యకాంతిని పాత్రపై ప్రతిబింబించడానికి. రిఫ్లెక్ట్ ద సోలార్ ఆన్ టు ద పాట్. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద డైరెక్ట్ సోలార్ రేడియేషన్? ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్ అండి. సూర్యుడి నుంచి వచ్చే ఈ లైట్ రేడియేషన్ యొక్క ఎంత వికిరణాన్ని కొలవడానికి, సో దీని యొక్క శక్తిని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటి అని అడిగారండి. పైరో హీలియోమీటర్ అనేది ఈ సూర్య వికిరణాన్ని కొలుస్తుందండి. సన్షైన్ రికార్డర్ దేనికి ఉపయోగిస్తారు? సన్షైన్ రికార్డర్ అనేది దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారంటే అసలు ఎంతసేపు సూర్యకాంతి మనకి అందుబాటులో ఉంటుంది. 12 గంటలు ఉంటుందా లేదా 8 గంటలు ఉంటుందా? సో ఎంత టైం మనకి ఈ సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంటుంది. సో రికార్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది సన్లైట్. కాబట్టి దాని యొక్క ఆన్సర్ అండి. స్టాండర్డ్ సోలార్ ప్యానల్స్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి? మన ఇళ్ళ మీద వాడే ఈ రూఫ్ టాప్ ప్యానల్స్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి అనేది క్వశ్చన్ అండి. ఇవి ఫోటోవాల్టాయిక్ ప్రభావం అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అంటే దీని మీద సన్లైట్ పడ్డప్పుడు ఇది కరెంటును ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఫోటోవాల్టాయిక్ ప్రభావం లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారండి. కాబట్టి దాని ఆన్సర్ ఏ. ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏ విధంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి? సో హౌ డు కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ? అంటే అర్థం ఏంటి అంటే ఇవి ఇలా చుట్టూ ఒక డిజైన్లో అమరు ఉంటాయండి. వీటి మీద పడ్డే సోలార్ ఎనర్జీ అంతటిని ఇవి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక చోట పడేలాగా అక్కడ విపరీతమైన వేడి జనరేట్ అయ్యి అందులో ఉన్న ఆవిరి, అందులో ఉండే వాటర్ వేపర్ ఏదైతే ఆవిరిగా మారుతుందో దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సూర్యకాంతిని కేంద్రీకరించి వేడిని ఉత్పత్తి చేసి హీట్ ఇంజిన్ నడిపించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారండి. కాబట్టి ఆన్సర్ బి. సోలార్ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది? సో ఇప్పుడు దాకా సోలార్ కుక్కర్ అయిందండి. ఇప్పుడు సోలార్ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది అని అడిగాం. సోలార్ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది అంటే సౌరశక్తిని ఉపయోగించి నీటిని వేడి చేయడం ద్వారా సోలార్ వాటర్ హీటర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ అండి. సోలార్ వాటర్ హీటర్లో ఫ్రీజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఫ్రీజ్ ప్రొటెక్షన్ అంటే ఏమీ లేదండి. మన భారతదేశంలో వచ్చే పెద్దగా ఇబ్బందులు ఏంటంటే భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో శీతాకాలం వచ్చేసరికి ఈ వాటర్ కనుక ఈ పైపుల్లో ఉంటే ఈ లోపల ఇది గడ్డగట్టేస్తుందండి వాటర్. ఎప్పుడైతే వాటర్ గడ్డగట్టేసిందో, ఎప్పుడైతే మీకు వాటర్ ఐస్గా మారిందో ఏమవుతుందండి, దాని ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరగడం వల్ల
మనకి ఆ పైపులు పగిలిపోతాయి అన్నమాట. అటువంటి నష్టం లేకుండా చేసేదాన్ని ఫ్రీజ్ ప్రొటెక్షన్ అంటారండి. ఈ ఫ్రీజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్ గడ్డకట్టడం వల్ల వచ్చే నష్టాన్ని నివారించడం అనేదాన్ని ఫ్రీజ్ ప్రొటెక్షన్ అంటారు. అలా గడ్డకట్టకుండా ఉండడం కోసం దానికి వేరే సొల్యూషన్ కలుపుతారండి. వాటర్కి యాంటీ ఫ్రీజ్ సొల్యూషన్ అనే దాన్ని కలుపుతారు. సాధారణంగా ప్రొపలిన్ గ్లైకాల్ అనే మిశ్రమాన్ని దాన్ని కలపడం ద్వారా నీరు గడ్డకట్టకుండా చేస్తారండి. అందువల్ల మనకి శీతాకాలమైనా అందులో నీరు గడ్డకట్టకుండా ఉంటుంది, పైపులు పగలకుండా కూడా ఉంటాయి. సోలార్ వాటర్ హీటర్ పనిచేసే 2 ప్రధాన విధానాలు తెలపండి. సోలార్ వాటర్ హీటర్ 2 రకాలుగా పనిచేస్తుందండి. ప్యాసివ్ అండ్ యాక్టివ్ సిస్టమ్స్ అనే 2 పద్ధతుల్లో పనిచేస్తుంది. సో ముందుగా ప్యాసివ్ సోలార్ వాటర్ హీటర్లో నీరు ఎలా ప్రవహిస్తుంది? సో ప్యాసివ్ వాటర్ హీటర్లో నీరు సాధారణంగా సహజ పద్ధతుల్లో ప్రవహిస్తుందండి. సహజ పద్ధతి అంటే ఏంటంటే సాంద్రతల్లో తేడా వల్ల, అంటే వేడి నీటి సాంద్రతకి చన్నీటి సాంద్రతకి తేడా ఉంటుందండి. ఈ సాంద్రతల్లో తేడా వల్ల అధిక సాంద్రత నుంచి చన్నీళ్ళు అల్ప సాంద్రత వైపు, అల్ప సాంద్రత నుంచి ఈ వేడి నీళ్ళు ఇటువైపుకి ప్రవహిస్తాయండి. సో అలా ఒక చోట నుంచి మరో చోటకి ఈ వేడి నీరు చన్నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అలా సర్క్యులేట్ అవడాన్ని ప్యాసివ్ సోలార్ వాటర్ హీటర్ అంటారండి. ఇంకొకటి యాక్టివ్ సోలార్ హీటర్ అందులో మనం ఏం చేస్తామంటే మోటార్ వాడతారండి. ఈ మోటార్ ఉపయోగించి చల్లనీటిని ఇందులోకి వేడి నీటిని బయటికి తోడుతూ ఉంటారు. అది వేరు, అదేమో యాక్టివ్ సిస్టమ్, ఇది ప్యాసివ్ సిస్టమ్. సోలార్ వాటర్ హీటర్లో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది? సోలార్ వాటర్ హీటర్లోనండి ఇలా ఒక బ్లాక్ కలర్లో ఒక ప్లేట్ లాంటిది ఉంటుందండి. దాని కింద భాగంలో పైపులు ఉంటాయి. ఈ సన్ ఎనర్జీ అంతా దీని మీద పడేలా చేస్తారు. ఇది వేడెక్కి ఆ కింద ఉన్న పైపుల్లో ఉన్న వాటర్ని వేడి చేస్తుందండి. అలా అది మనకి పనిచేస్తుంది. సో ఇక్కడ నలుపు ప్లేటు సూర్యరశ్మిని గ్రహించి కింద ఉన్న పైపుల్ని వేడి చేస్తుంది. అలా ఈ సోలార్ వాటర్ హీటర్లో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది పనిచేస్తుంది. సోలార్ సెల్స్ దేంతో తయారవుతాయి? సోలార్ సెల్స్ అనేవి సెమీ కండక్టర్స్తో తయారవుతాయండి. సోలార్ సెల్స్ అనేవి వెంటనే మనకి దాని మీద సూర్యకాంతి పడగానే మనకి కరెంటును ఉత్పత్తి చేసే వాటిని సోలార్ సెల్స్ అంటారు. సోలార్ సెల్స్లో ఏం వాడతారంటే సెమీ కండక్టర్స్ వాడతారు. కాంతి కిరణాన్ని విద్యుత్తుగా మార్చే పరికరం ఏది? ఇప్పుడే చెప్పుకున్నామండి. కాంతి కిరణాన్ని వెంటనే విద్యుత్తుగా మార్చేది సోలార్ సెల్. సోలార్ సెల్స్ ఏ సూత్రం మీద పనిచేస్తాయి? కాంతి ఇలా పడగానే ఇది ఇలా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ అంటారని ఇందాక చెప్పానండి. కాబట్టి ఆన్సర్ ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం మీద పనిచేస్తాయి. సాధారణంగా ఒక సోలార్ సెల్ ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది అంటే మనకి 0.5 నుంచి 0.6 వోల్ట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందండి. ప్రాక్టికల్గా ఒక సోలార్ సెల్ గరిష్ట సామర్థ్యం సుమారు ఎంత శాతం ఉంటుంది? సో గరిష్ట సామర్థ్యం వచ్చేసరికి ఒక సోలార్ సెల్ గరిష్ట సామర్థ్యం ఒక 20%, 20 to 25% ఉంటుందండి. దాని అర్థం ఏంటి అంటే దీని మీద చాలా సన్ ఎనర్జీ పడుతుందండి. పడ్డ సన్ ఎనర్జీ మొత్తాన్ని అది ఎనర్జీగా మార్చలేదు. కాబట్టి ఇది కేవలం ఒక 20% మాత్రమే ఎనర్జీగా మార్చగలుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి సోలార్ సెల్ గరిష్ట సామర్థ్యం 20% అండి. సోలార్ సెల్లో ఏముంటాయి సాధారణంగా అంటే ఇవి పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ 2 కలిపి ఒక జంక్షన్లా పనిచేస్తాయండి. కాబట్టి ఆన్సర్ పిఎన్ జంక్షన్స్ అనేవి సోలార్ సెల్లో ఉంటాయి. సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చే అతి చిన్న యూనిట్ ఏంటి? సో మళ్ళీ రిపీట్ అయిందండి, ఇది సోలార్ సెల్. సోలార్ సెల్ అనేది సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చే అతి చిన్న యూనిట్. సో ఇక్కడ సోలార్ సెల్స్ యొక్క ఉపయోగాలు ఇచ్చానండి. సోలార్ సెల్స్ అనేవి సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చే పరికరాలు. ఇవి వివిధ పనులకు ఉపయోగిస్తారు. పంటలకు నీరు పెట్టే మోటార్లు నడపడానికి, నీటి పంపులను ఆపరేట్ చేయడానికి సౌర ఘటాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది దూర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేని చోట్ల మనకి ఇవి ఉపయోగపడతాయండి. సో ఎప్పుడైతే కరెంట్ లేదో మరి విద్యుత్ మోటార్ స్టార్ట్ అవ్వాలంటే వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? సోలార్ సెల్స్ని అక్కడ వాడతారంటండి. నెక్స్ట్ అలాగే స్ట్రీట్ లైట్లు, వీధి లైట్లు వెలిగించడానికి ఈ సోలార్ లైట్లను ఉపయోగిస్తారు. ఇవి రాత్రిపూట ఆటోమేటిక్గా వెలుగుతాయి, పగటిపూట ఛార్జ్ అవుతాయి. ఈ సోలార్ వీధి లైట్లలో కూడా మనకి సోలార్ సెల్స్ అనేవి వాడతారు. అలాగే ఇటీవల కాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సంకేతాలకు కూడా విద్యుత్తును అందించడానికి సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు.
ఈ ఉపగ్రహాలు ఇవన్నీ కూడా అంతేనండి. ఉపగ్రహాలకి ఎన్నిటి కరెంట్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచి పంపించలేం కదండి. అందులో సోలార్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడు 24 అవర్స్ దాని మీద సన్ ఎనర్జీ పడతా ఉంటుంది. అది మనకు అక్కడ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంటుందండి. మనకు చిన్న చిన్న క్యాలిక్యులేటర్స్లో కూడా ఈ సోలార్ సెల్స్ అనేవి వాడడం అనేది మనం చూసే ఉంటాం. సో అది సోలార్ సెల్స్, వాటి యొక్క ఉపయోగాలండి. సోలార్ సెల్స్ ద్వారా సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే ప్రక్రియని ఏమంటారు? సో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. ఫోటో వాల్టాయిక్ ప్రభావం లేదా ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం అంటారండి. సూర్యశక్తి నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేసే పద్ధతి ఏంటి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ అండి. సోలార్ సెల్స్ తయారీలో సాధారణంగా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? సిలికాన్ అనే దాన్ని ఉపయోగిస్తారండి. సిలికాన్ అనేది ఒక సెమీ కండక్టర్. ఇందాకే పీ టైపు, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి అలా చెప్పాను. అలాగే స్టార్టింగ్ కూడా సెమీ కండక్టర్స్తో ఈ సోలార్ సెల్స్ తయారవుతాయని. ఆ పదార్థం ఏంటి అంటే ఎక్కువగా సిలికాన్ అనే దాన్ని వాడతారండి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ తన మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో ఎంత శాతం వినియోగించుకుంటుంది? అంటే దీని అర్థం ఏంటంటే మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్ కంటూ కొంత సామర్థ్యం ఉంటుందండి. ఆ పూర్తి సామర్థ్యం ఉంది మనకి. పూర్తి సామర్థ్యం అంతా మనం వాడుకోలేకపోతున్నాం. కారణం ఇంకా మనకి ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదు. ప్రతి ఇంటి మీద సోలార్ ప్లేట్స్ పెట్టుకోలేదు. కాబట్టి మనకి చాలా కెపాసిటీ ఉన్నా మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం. ప్రస్తుతానికి ఎంత వాడుకుంటున్నాం అనేది క్వశ్చన్ అండి. 5.6% మాత్రమే మనం పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని వాడుకుంటున్నాం. ఇంకా మనం వాడుకోగలిగింది 94% దాకా ఉంది. మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం అనమాట. నెమ్మదిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆన్సర్ 5.6. ఇది 2024 మార్చి 31 నాటికి. ఇదే ఎందుకు ఇచ్చామంటే ఈ డేటు 2025లో ఉన్నాం కదా, సంవత్సరం అయిపోయింది కదా అనుకుంటే, యాక్చువల్గా 2024 మార్చిలో ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇప్పటికి పెద్దగా అయితే తేడా ఏమీ వచ్చేలేదండి 1 ఇయర్లో. ఇప్పుడు 5.6 ఉంది, ఇప్పుడు మహా అయితే 6లో ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ 5.6 నుంచి 6కి మధ్యలో ఉంటుంది, అంతేనండి. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్స్టాల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత? పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఎంత? 2024 మార్చి నాటికి ఎన్ని మెగావాట్ల పునరుత్పాదక శక్తిని మనం ఉత్పత్తి చేస్తున్నామంటే 9419 మెగావాట్లు అండి. ఇది సుమారు 9.5 గిగావాట్స్ అని చెప్తాం. సో ఆన్సర్ అది 9419 మెగావాట్లు అండి. ఇందులో ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దేని నుంచి ఉత్పత్తి చేస్తున్నాం? ఇక్కడ 9000 ఓకే. అందులో ఎక్కువగా దేని నుంచి ఉత్పత్తి చేస్తున్నామంటే సౌరశక్తి నుంచి ఉత్పత్తి చేస్తున్నామంటే సుమారు 4584.98 మెగావాట్ల సౌరశక్తిని మనం ఉత్పత్తి చేస్తున్నాం. సౌర తర్వాత మనం ఉత్పత్తి చేసేది విండ్ పవర్ అండి. విండ్ పవర్ కూడా సుమారు 4096.65 మెగావాట్ల విద్యుత్తుని మనం విండ్ ద్వారా కూడా ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి 34కి ఆన్సర్ బి. ఆంధ్రప్రదేశ్లో సౌరశక్తి వినియోగ శాతం ఎంత? సో సౌరశక్తి కూడా మన కెపాసిటీ 100% ఉంటే అందులో మనం చాలా తక్కువ ఉపయోగిస్తున్నామండి. ప్రస్తుతానికి 11.9% మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. భారతదేశంలో ఎక్కువ సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం సౌరశక్తి అనేసరికి రాజస్థాన్ అండి. సో ఆన్సర్ రాజస్థాన్ అండి. గాలి ఏర్పడడానికి ప్రధాన మూలం ఏది? సో గాలి భూమి మీద ఉన్న ప్రతి దానికి కారణం సూర్యుడేనండి. కాబట్టి ఆన్సర్ సూర్యుడు. ఈ క్రింది దేశాల్లో తొలిసారిగా ఈ విండ్ మిల్స్ని వాడింది గాలి చక్రాలు అని పడ్డదండి. అదే గాలి చక్రాలే, విండ్ మిల్స్ అని ఇచ్చేయచ్చు. కాకపోతే అది గూగుల్ ట్రాన్స్లేషన్ కాబట్టి మీకు అలా గాలి చక్రాలని వచ్చింది. ఏ దేశం అంటే ఇరాన్ అండి. మొట్టమొదటిసారిగా ఈ విండ్ మిల్స్ని అభివృద్ధి చేసింది ఇరాన్. సాధారణంగా గాలి టర్బైన్ ఏ గాలి వేగ పరిధిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది? సో గాలి వేగం ఎంత ఉన్నప్పుడు మనకి ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందంటే 30 నుంచి 35 MPH అండి. 30 నుంచి 35 మేబీ తప్పడు కిలోమీటర్స్ పర్ హవర్ అయి ఉంటుందని మీటర్స్ పర్ హవర్ అని పడింది. సరే 30 నుంచి 35 అని గుర్తుపెట్టుకోండి. సో భూమి మీద అసలు మొత్తం భూమి మీద ఉన్న ఈ విండ్ అంతటినీ కనుక మనం ఎనర్జీగా మార్చేస్తే అది సుమారు ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతామంటే 1.6 × 10⁻7 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయగలమని చెప్పి కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నాయని. అంత ఇంపార్టెంట్ బిట్ అయితే కాదు. పగటిపూట వేడిగా అయ్యేది ఏది? భూమిపై
గాల నీటిపై గాల అనేది క్వశ్చన్ అండి. పగటిపూట ఏది వేడెక్కుతుంది? నేల మీద గాల, నీటి మీద గాల అంటే ఆన్సర్ నేల మీద గాలి వేడెక్కుతుంది. సారీ, నీటి మీద కాదు, నేల మీద గాలి వేడెక్కుతుందండి. నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతాయి, నేల త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి పగటిపూట నేల మీద ఉన్న గాలి త్వరగా అదే రాత్రిపూట అనుకోండి, రాత్రిపూట సముద్రం మీద గాలి వేడిగా ఉంటుందండి, పగటిపూట ఏమో భూమి మీద ఉన్న గాలి వేడిగా ఉంటుంది. సో ఈ విండ్ టర్బైన్లు ఉంటాయి కదండి, ఆ బ్లేడ్లు సుమారు ఎన్ని అడుగుల వ్యాసం ఉంటుంది అంటే ఆన్సర్ 320 అడుగుల వ్యాసాన్ని అవి కలిగి ఉంటాయండి. కాబట్టి ఆన్సర్ ఏ. గాలి శక్తి ఉత్పత్తిలో అత్యధిక సామర్థ్యం కలిగిన రాష్ట్రం ఏది? ఎక్కువగా గాలి విండ్ ద్వారా ఎక్కువగా ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గుజరాత్ అండి. కాబట్టి ఆన్సర్ బి. భారతదేశంలో అతిపెద్ద విండ్ ఫామ్ ఎక్కడ ఉంది? సో ఒకే చోట ఎక్కువగా విండ్ మిల్స్ని ఏర్పాటు చేసి కరెంటును ఉత్పత్తి చేస్తున్న ఈ విండ్ ఫామ్ అతిపెద్దది భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉందండి. తమిళనాడులో మదురై దగ్గరలో, మదురై నుంచి నాగర్కోయిల్ ఈ 2 ఊర్ల మధ్యలో ఈ విండ్ ఫామ్ని ఏర్పాటు చేశారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రం ఏది? సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వెనక ఉన్న శాస్త్రీయ సూత్రం ఇక్కడ చూద్దామండి. ఇది కనపడుతుంది కదండి, రిజర్వాయర్ ఎత్తులో ఉంటుంది, అంటే ఇక్కడ దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈ గేట్లు ఎత్తేగానే విపరీతమైన స్పీడ్తో వచ్చి టర్బైన్ తిప్పుతుందండి. అప్పుడు మనకి ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆన్సర్ గురుత్వ స్థితి శక్తి నుండి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనకి శక్తిగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారి కైనెటిక్ ఎనర్జీ వచ్చి టర్బైన్ని తిప్పుతుందండి. కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏ శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండింటిని ఉపయోగించి మనకి అవి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. భూమికి చంద్రుడు మరియు భూమికి సూర్యుడికి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉత్పత్తి అయ్యేవేంటి? సో ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల అలలు ఉత్పత్తి అవుతాయండి. అలలు వచ్చే ఎనర్జీని జలతరంగ శక్తి లేదా టైడల్ ఎనర్జీ అని పిలుస్తారు. నెక్స్ట్, టైడల్ పవర్ ప్లాంట్స్ యొక్క పని విధానం దేని ఆధారంగా ఉంటుంది? సో అసలు అలల నుంచి మనం శక్తి ఉత్పత్తి చేయాలంటే ఏంటి అంటే దేన్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తామంటే ఎత్తులో తేడా అండి. అలల్లో వచ్చే ఎత్తులో తేడా, నీటి మట్టాల్లో తేడా వల్ల మనం ఇక్కడ కరెంటును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. తక్కువ ఎత్తులో ఒక అల వచ్చి ఎక్కువ ఎత్తులో అల వచ్చినప్పుడు ఇది ప్రవహించినప్పుడు అంటే సముద్రం నుంచి పెద్ద అల వచ్చి తీరానికి మళ్ళీ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి కదండి, అప్పుడు దాని నుంచి కరెంట్ తీస్తారండి. సో దాని గురించి ఎదరికి కొద్ది చూద్దాం. కాబట్టి ఇక్కడ జల తరంగాల వల్ల నీటి స్థాయిలో వచ్చే హెచ్చు తగ్గుల వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దాని ఆన్సర్ బి. సో జలతరంగ శక్తి అధికంగా వినియోగించడానికి అవసరమైన జలతరంగం ఎత్తు ఎంత? కనీసం ఈ అలలు ఎంత ఎత్తులో రావాలి అంటే 15 నుంచి 20 అడుగుల ఎత్తులో, అదే మీటర్లో సుమారు 5 మీటర్ల ఎత్తులో మనకి కనీసం వస్తే మనం కరెంటును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అల వచ్చినప్పుడు నీళ్లు ఇలా వచ్చినాయండి, ఇక్కడ నీటి మట్టం పెరిగింది, ఈ నీళ్లు వెనక్కి ప్రవహించడం మొదలవగానే ఈ టర్బైన్లు ఈ గేట్లు ఎత్తేస్తారండి, ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తారు. ఈ నీళ్లు వేగంగా వెనక్కి వెళ్తూ ఈ టర్బైన్లు తిప్పుతాయి. అప్పుడు మనకు అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో దీని పేరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఎలా డ్యాములు అయితే ఎలా ఉంటాయో అలా ఇక్కడ బ్యారేజ్ ఉంటుందండి. ఆ బ్యారేజ్ వల్లే మనకి ఆ బ్యారేజ్ ఎత్తడం, బ్యారేజ్ ముయ్యడం వల్ల మనకి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఏ పరికరం ఆనకట్టకు సమానమైంది? డ్యామ్తో పోలుస్తాము దానివల్లే టైడల్ పవర్ వస్తుంది. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం బ్యారేజ్ అని. ఈ టైడల్ బ్యారేజీ వల్లే మనకి అక్కడ కరెంట్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ టైడల్ బ్యారేజ్ అండి. టైడల్ ఎనర్జీ అనేది ఏ వర్గంలోకి వస్తుంది? టైడల్ ఎనర్జీ అనేది నీటి ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి అండి నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని హైడ్రో పవర్ అంటాం. మీకు టైం వేస్ట్ కాకూడదని నేను తొందరగా చెప్తున్నానండి. కొంచెం స్పీడ్గా 160 బిట్లు చెప్పాలండి. నేను దీన్ని సాగదీసి 2 గంటలు 3 గంటలు చెప్తే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరమో అక్కడ కొంచెం క్లియర్గానే ఇస్తానండి. మిగతా పెద్దగా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. ఒకవేళ నేను స్పీడ్ అవుతుంది అనుకోండి కొంచెం మీరు స్లోలో పెట్టుకుని చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద టైడల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే దక్షిణ కొరియాలో ఉందండి.
నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక టైడల్ ఎనర్జీ సామర్థ్యం కలిగిన ఈ కంబత్ గల్ఫ్ ఆఫ్ కంబాత్ అంటారండి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబాత్ అని కనపడుతుంది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడే ఎక్కువగా పెద్ద పెద్ద అలలు వస్తాయంటండి. దాని ద్వారా జలతరంగాన్ని మనం ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనేది ఎక్కడ ఉంది? దీన్ని ఇంతకుముందు గల్ఫ్ ఆఫ్ కాంబే అని పిలిచేవారు, కాంబే గల్ఫ్ అని. ఇది గుజరాత్లో ఉందండి. ఇక్కడ సుమారు చాలా ఎక్కువ ఎత్తులో అలలు వస్తాయంటండి. చూద్దాం ఒకసారి దీని గురించి. మొత్తం భారతదేశం యొక్క సైద్ధాంతిక పరంగా అంటే ఒక అంచనా ప్రకారం సిద్ధాంతం పరంగా భారతదేశంలో వచ్చే అలల ద్వారా సుమారు 12,455 మెగావాట్ల విద్యుత్తుని మనం ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి ఈ నూతన పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుందండి. అత్యంత ఆశాజనకమైన ప్రదేశాలు ఏంటి, ఎక్కడైతే మనం ఉత్పత్తి చేయొచ్చు అనుకుంటున్నాం అవి ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కంబాత్ గుజరాత్లో ఉంది. ఇక్కడ 11 మీటర్ల ఎత్తుతో అలలు వస్తాయంటండి. కాబట్టి ఇక్కడ సుమారు 7,000 మెగావాట్ల వరకు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇంకొకటి గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది సుమారు 12,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ సగటున 8 మీటర్లు అలలు వస్తాయి. నెక్స్ట్ సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్లో ఉందండి. ఇక్కడ సుమారు 100 మెగావాట్ల ద్వారా ఇక్కడ మనం విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు. ఇతర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు ఇటువంటి చోట కూడా మనకి ఈ టైడల్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందన్నమాట అండి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ బై యూటిలైజింగ్ హీట్ ట్రాప్డ్ ఇన్సైడ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్. భూమి ఉపరితలంలో బంధించబడ్డ వేడిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియని జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తామండి. మనం 10 కిలోమీటర్ల లోతుకి వెళ్తే సగటున ఎంత ఉష్ణోగ్రత భూమిలో పెరుగుతుంది అంటే సుమారు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది భూమి లోపలికి వెళ్ళే కొద్ది పెరుగుతుందండి. 10 కిలోమీటర్ల లోతుకి వెళ్ళేసరికి భూమి లోపల 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంటండి. సో ఈ వేడికి లోపల రాయి కరిగిపోయి ఉంటుంది. ద్రవీభవించిన రాయిని ఏమని పిలుస్తాం? భూమి లోపల కరిగిపోయిన రాయిని మాగ్మా అంటారండి. ఈ మాగ్మా భూమి మీదకి పైకి వచ్చేస్తే దాన్నే లావా అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మాగ్మా అనేది దాని ఆన్సర్ అండి. భారతదేశంలో భూ ఉష్ణ శక్తి ప్రదేశాలు గుర్తించే సంస్థ ఏది? ఏ సంస్థ ఎక్కడెక్కడ భూమిలో వేడిని మనం వాడచ్చు అనేది అంచనా వేస్తుంది అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తుందండి. భారతదేశంలో భూ ఉష్ణ శక్తి అంచనా సామర్థ్యం ఎంత? సుమారు ఎన్ని మెగావాట్ల విద్యుత్ని మనం భూమిలో ఉన్న వేడి ద్వారా ఉత్పత్తి చేయాలి? సుమారు 10,000 మెగావాట్ల ద్వారా మనం వాటిల దాకా ఉత్పత్తి చేయొచ్చండి. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో దాదాపు 10,600 మెగావాట్ల భూ ఉష్ణ శక్తి సామర్థ్యం ఉందని అంచనా వేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా సుమారు 340 వేడినీటి బొగ్గలు ఉన్నాయంటండి. ఈ వేడినీటి బొగ్గల ద్వారా వచ్చే వేడిని ఉపయోగించి కూడా మనం విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. సో సుమారు 10,000 చిల్లర 10,600 అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి. ఇక్కడ తప్పు టైప్ చేసినట్టున్నానండి. దీని ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 58 అండి. దీన్ని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేస్తానండి పీడిఎఫ్లో. సో ఈ పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను కొంత అమౌంట్ ఛార్జ్ చేసి మీకు ఇస్తాను. ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయలేనండి, ఏమీ అనుకోవద్దు. మీకు నేను 160 బిట్లు మీకు నేను ఆ పీడిఎఫ్ రెడీ చేయడానికి నాకు చాలా కష్టం అవుతుందండి. మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. సార్ మేము మీ వీడియోలు చూస్తున్నాం కదా, మీకు యూట్యూబ్ ద్వారా అమౌంట్ వస్తుంది కదా అని అనుకోకండి సార్. యూట్యూబ్ ద్వారా ఒక వ్యూకి 40 పైసా అండి. నాదే కాదు ఎవరికైనా అంతేనండి. ఒక్కొక్క వ్యూకి 40 పైసా వస్తుంది. ఒక 1000 మంది చూస్తే నాకు ఎంత వస్తుందో మీరే అంచనా వేసుకోండి. 40 రూపాయలు వస్తుంది. ఓకేనండి. కాబట్టి నాకు యూట్యూబ్ ద్వారా పెద్దగా ఆదాయం ఏమి ఉండదండి మీరు అనుకున్నంత. సో ఏదో నా యూట్యూబ్ నేను గ్రోత్ కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను. యూట్యూబ్ చూస్తారు, నచ్చితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, తద్వారా ఆదాయం తర్వాత పెరుగుతుందండి. ప్రస్తుతానికైతే పెద్దగా మాకేమీ ఆదాయాలు ఏం రావు. మనకు వచ్చే 1000 వ్యూస్కి 2000 వ్యూస్కి ఎరగదీసేదే ఉండదు. 40 రూపాయల కంటే ఎక్కువ ఏమి రావండి. సో కాబట్టి నేనైతే పీడిఎఫ్ మీరు చూడండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే ప్రిపేర్ చేసుకోండి. లేదు నాకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే మాత్రం నేను మరీ ఎక్కువ అమౌంట్ ఏమి ఛార్జ్ చేయనండి. నామినల్ ఫీజే తక్కువే ఉంటుంది. మీరు ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ ద్వారా మీకు అది పంపిస్తాను. అలాగే యూట్యూబ్ మీరు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కానీ,
అలాగే కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ ఇలా అన్నీ కూడా నేను పీడిఎఫ్లు నేను ఏదైతే వీడియో చేసినా అన్నీ మీకు పీడిఎఫ్స్ ఇస్తానండి. కాకపోతే కొంత ఛార్జ్ అయితే చేస్తాను. ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాడినండి. కాకపోతే అది కొంచెం మిస్యూజ్ అవ్వడం అలా జరిగింది. పీడిఎఫ్ లింక్ పెట్టొచ్చు కదా అంటే పీడిఎఫ్ లింక్ పెడితేనేమో వీడియో ఎవరు చూడట్లేదండి. వెంటనే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పి ఇది చూడడం మానేస్తున్నారు. కాబట్టి పీడిఎఫ్ లింక్ కూడా నేను పెట్టట్లేదండి. మీ టైం వేస్ట్ చేస్తున్నట్టున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది చదివానో లేదో గుర్తులేదు, ఒకసారి చదువుతున్నాను చూడండి. భూ ఉష్ణ విద్యుత్ సామర్థ్యం అంటే భూమిలో ఉన్న ఉష్ణాన్ని మనం ఎంతవరకు, సపోజ్ భూమిలో 100% ఉష్ణం ఉంటే దీని అంతటినీ మనం విద్యుత్తుగా మార్చేయలేమండి. చాలా వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అయిపోగా ఇంకెంతవరకు మనం ఎంత కెపాసిటీని మనం వాడచ్చు. ఈ 100లో మనం ఎంతని కరెంట్గా మార్చచ్చు అంటే ఒక 15% వరకు మాత్రమే మనం కరెంట్గా మార్చగలుగుతామండి. కాబట్టి 59కి ఆన్సర్ బి అండి. బయోగ్యాస్ అనే దాంట్లో ఎక్కువగా ఏముంటుంది? బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ యాక్చువల్గా బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది మీథేన్ అండి. ఎల్పిజిలో ఉండేది బ్యూటేన్. సో ఒక్కసారి ఈ బిట్టు చూడాలండి. ఇది నేను దీనికి ఒక్కసారి మాత్రం ఇది నేను కామెంట్ చేస్తానండి, బయోగ్యాస్లో ఎక్కువగా ఏముంటుంది అనేది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ప్రోపేన్ బ్యూటేన్ అని నేను నోట్ చేసుకున్నాను. ఇవి తప్పు నోట్ చేశాను అనుకుంటాండి, చూస్తాను. తప్పు నోట్ చేశానండి. ఆన్సర్ బి మీథేన్ అండి. మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి. బయోగ్యాస్లో ఎక్కువగా ఉండే వాయువుల మిశ్రమం ఏంటంటే మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది కరెక్టేనండి, ఇందులో కరెక్షన్ అయితే ఏమీ లేదు. నేను కింద మీకు ఆన్సర్స్ కనపడకుండా నేను చెప్పడం కోసం కింద ఆన్సర్స్ రాసుకున్నానండి. ఏంటి సార్ మీకు ఇవేమి రావా చూసి చెప్తారండి? నేనే కదండి, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఆన్సర్స్ పక్కన రాసుకొని చూసి చెప్తారు. ఇక్కడ మీకు అందించడం కోసమే తప్ప ఇది మరో ఉద్దేశం ఏమీ కాదు. మీకు ఇదంతా అవసరం కాబట్టి కంటెంట్ మేము అందిస్తున్నాం. ఇవన్నీ ఆన్సర్స్ బ్రెయిన్లో పెట్టేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి. ఎవరైనా సరే ఆన్సర్స్ పక్కనే ఉంటాయి. ఎవరైనా ఇవన్నీ గుర్తుపెట్టేసుకుని చెప్పేస్తారని మాత్రం అనుకోవద్దండి. మేము మీకోసం మ్యాటర్ గ్యాదర్ చేసాం. ఆ మ్యాటర్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఆన్సర్ కనబడిపోతే అది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కాబట్టి మీకు ఆన్సర్ కనిపించకుండా క్వశ్చన్ ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనండి. ఆన్సర్స్ అన్ని నేనైతే కింద రాసుకున్నాను. ఇందులో దాయడానికి కానీ గొప్పతనం ఏమీ లేదండి. మీకు మ్యాటర్ కంటెంట్ అందిస్తున్నాం అంతే, మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అంతే. ఓకేనా సార్? మీ టైం అయితే వేస్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను. ఓకే. ద మెయిన్ సబ్స్ట్రేట్ ఫర్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఈజ్, బయోగ్యాస్ ఉత్పత్తి కోసం ప్రధానంగా మనం దేని మీద ఆధారపడతాం? సో బయోగ్యాస్ అనేది వేస్ట్ నుంచి వస్తుందండి. కాబట్టి ఇక్కడ పట్టణ మరియు గృహ వ్యర్థాల నుంచి మనం ఈ బయోగ్యాస్ని తయారు చేస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి దానికి సి అండి. కింది వాయువులో ఏది బయోగ్యాస్లో భాగం కాదు అని అడగడం జరిగింది. సో చూసుకోండి, ఏది భాగం కాదు అంటే ఆక్సిజన్ అయితే భాగం కాదండి. ఎందుకు ఆక్సిజన్ భాగం కాదు అంటే ఇదంతా కూడా మనకి బయోగ్యాస్ అనేది anaerobic రెస్పిరేషన్ వల్ల వస్తుందండి. anaerobic రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ సమక్షంలో లేకుండా జరిగే చర్య, అది anaerobic. కాబట్టి అక్కడ ఆక్సిజన్తో సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఆక్సిజన్ అనేది బయోగ్యాస్లో భాగం కాదు. బయోగ్యాస్ గురించి తప్పు ప్రకటనలు ఏవి అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. బయోగ్యాస్లో ప్రధానంగా మీథేన్ ఉంటుంది, ఇందాక చూసామండి. బయోగ్యాస్ ఒక నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది తప్పండి. బయోగ్యాస్ అనేది రెన్యూవబుల్ సోర్స్. ఎంత వాడుకున్నా మనకి మళ్ళీ చెత్త చెదారం వేస్ట్ వస్తూ ఉంటుంది. దాని నుంచి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయొచ్చు. పైగా ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి రెన్యూవబుల్కి నాన్ రెన్యూవబుల్కి తేడా ఏంటి? ఒకసారి వాడేసుకుంటే మళ్ళీ ఉత్పత్తి అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పడితేనే దాన్ని పునరుత్పాదన కాని వనరులు అంటాం. ఇది 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పునరుత్పాదన చెందేదే. కాబట్టి ఈ ఆప్షన్ తప్పండి. ఇది రెన్యూవబుల్, ఇక్కడ నాన్ రెన్యూవబుల్ అని ఇవ్వడం జరిగింది, అది తప్పు. మిగతావన్నీ కరెక్టేనండి, ఒకసారి చూసుకోండి. ఆక్సిజన్ లేకుండా జరుగుతుంది, ఇందాకే చెప్పాను. ఆక్సిజన్ లేకుండానే anaerobic రెస్పిరేషన్లో బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని. పొగ రాదండి. బయోగ్యాస్ అనేది స్వచ్ఛమైన ఫ్యూయల్, పొగ లేకుండా మండుతుంది. నెక్స్ట్, పశువుల ఎరువును ఉపయోగించి బయోగ్యాస్ ప్లాంట్ని ఏమని పిలుస్తారు? సో ఎక్కడైతే పశువుల ఎరువులు ఉపయోగిస్తున్నారో ఆ బయోగ్యాస్ ప్లాంట్ని గోబర్ గ్యాస్ ప్లాంట్లు అని పిలుస్తారండి. గుర్తుపెట్టుకోండి, గోబర్ గ్యాస్ ప్లాంట్లు అని పిలుస్తారు.
బయోగ్యాస్ ప్రొవైడ్స్ ట్విన్ బెనిఫిట్స్ టు ద ఫార్మర్స్, వాట్ ఆర్ దే? సో బయోగ్యాస్ రైతుకి 2 ప్రయోజనాలు ఇస్తుంది. అవి ఏంటి అంటే అర్థం ఇక్కడ మనకి ఇంధనం వస్తుందండి, అలాగే మెరుగైన నాణ్యత గల ఎరువు. సో ఇటు మనకి ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, అలాగే ఇక్కడ వచ్చిన వేస్ట్ అంతటిని మనం పొలాల్లో చల్లేసుకుంటే మనకి అది మళ్ళీ ఎరువుగా మారిపోద్ది. కాబట్టి ఆన్సర్ ఇంధనము మరియు మెరుగైన నాణ్యమైన ఎరువు అనేది మనకి బయోగ్యాస్ రైతుకి అందిస్తుందండి. ఈ క్రింది వాటిలో ఏది అత్యధిక పరిమాణంలో హైడ్రోజన్ వాయువును అందిస్తుంది? సో హైడ్రోజన్ అత్యధికంగా కలిగింది న్యాచురల్ గ్యాస్ అండి. నెక్స్ట్, హరిత గృహ వాయువుల ఉద్గార పరంగా హైడ్రోజన్ ఇంధనాన్ని ఎలా పరిగణిస్తారు? సో ఈ హైడ్రోజన్ అనేది అత్యంత స్వచ్ఛమైందండి, అసలు ఇంత కూడా మనకి వేస్ట్ గ్యాస్లు ఏవి రిలీజ్ అవ్వవు. కాబట్టి ఇది జీరో ఎమిషన్ ఫ్యూయల్, శూన్య ఉద్గార ఇంధనం, అత్యంత స్వచ్ఛమైన ఇంధనం అండి హైడ్రోజన్. కింది వాటిలో ఏది హైడ్రోజన్ ఇంధనంగా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్? సో ఈ కింది వాటిలో ఎక్కడ మనం హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడతాం? ఇంధనంగా అంటే ఫ్యూయల్ సెల్స్లో వాడతారండి. ఈ ఫ్యూయల్ సెల్స్ అనేవి రాకెట్స్ అటువంటి చోట అందులో ఉపయోగిస్తారు. కాబట్టి ఫ్యూయల్ సెల్స్ హైడ్రోజన్ని వాడతారు. ఎలక్ట్రోలైసిస్ ద్వారా హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు? సో ఎలక్ట్రోలైసిస్ ద్వారా అంటే వాటర్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టండి, ఇందులో కరెంటును పంపిస్తాం. కరెంటు పంపించినప్పుడు ఈ వాటర్ ఎలాగంటే ఆక్సిజన్ కింద హైడ్రోజన్ కింద విడిపోతుంది. అలా విడిపోయినప్పుడు మనకి హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది ఎలక్ట్రోలైసిస్ ద్వారా. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇదండి. నీటిలో విద్యుత్ ప్రవాహం పంపి దానిని హైడ్రోజన్ ఆక్సిజన్గా విడగొట్టడం ద్వారా మనం హైడ్రోజన్ని ఎలక్ట్రోలైసిస్ ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. హైడ్రోజన్ ఇంధనం ప్రమాదకరమైంది ఎందుకు? హైడ్రోజన్ ఇంధనం ప్రమాదకరం ఎందుకంటేనండి దీనికి లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. లో ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటి అంటే త్వరగా మంటలు అంటుకుపోతుంది అనమాట. చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర ఫైర్ని క్యాచ్ చేసేస్తుంది. అలాగే హై కంబషన్ ఎనర్జీ అంటే ఇది మండుతున్నప్పుడు విపరీతమైన వేడి జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఇది పేలింది అంటే, ఇది అంటుకుంది అంటే అత్యధిక నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ డి దీనికి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎ గ్రీన్ హైడ్రోజన్? సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు నీటిని ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఎందుకంటే అది స్వచ్ఛమైంది, ఎటువంటి కాలుష్యాన్ని కలిగించదు. కాబట్టి ఆన్సర్ అదండి. బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి? బ్లూ హైడ్రోజన్ అనేది న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుందండి. న్యాచురల్ గ్యాస్ నుంచి మనం హైడ్రోజన్ని తీస్తాం బయటికి, దాంతోపాటు కార్బన్ కూడా బయటకు వస్తుంది. దీన్ని క్యాచ్ చేసేస్తాం, అంటే దీన్ని బయటికి విడుదల అవ్వనివ్వం. ఓకే, ఈ కార్బన్ ఉద్గారాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా స్టోర్ చేసేసి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని మనం ఏమంటామంటే బ్లూ హైడ్రోజన్ అంటాం. బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఏంటి? సో ఈ బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఇది బొగ్గు ద్వారా వస్తుందండి. బొగ్గుని మండిస్తాం, బొగ్గు ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం. దీంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ గాల్లోకి విడుదల చేసేస్తాం. కాబట్టి ఇది పర్యావరణానికి కొంత హాని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే బ్రౌన్ హైడ్రోజన్ అని పేరు పెట్టాం. సో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ చూసాం, బ్లూ హైడ్రోజన్ చూసాం, బ్రౌన్ చూసాం, ఇంకోటి కూడా ఉందండి గ్రే. ఈ గ్రే ఏంటంటే ఇందాక మనం బ్లూ హైడ్రోజన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు హైడ్రోజన్తో పాటు కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ మనం స్టోర్ చేసేస్తాం బయటికి విడుదల అవ్వకుండా అని చెప్పుకున్నాం. ఒకవేళ దీన్ని కూడా విడుదల చేసేస్తే మనం బయటికి, అప్పుడు వచ్చే హైడ్రోజన్ని అంటే ఈ బయటికి ఎప్పుడైతే విడుదలవుతుందో కొంత పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ని మనం ఏమంటామంటే ఈ గ్రే హైడ్రోజన్ అని పిలుస్తారు. అలా మనకి హైడ్రోజన్ 4 రకాలన్నమాట అండి. ఏ రకమైన హైడ్రోజన్ పర్యావరణానికి అత్యంత అనుకూలంగా పరిగణించబడుతుంది? విచ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్? సో ఏది? గ్రీన్ కదండి. గ్రీన్ అసలు ఎటువంటి పొల్యూషన్ని విడుదల చేయదు, కాబట్టి గ్రీన్ హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం. గ్రే హైడ్రోజన్ అంటే కార్బన్ని కనుక బయటకు వదిలేస్తాయి, కార్బన్ని పట్టుకోకుండా వాతావరణంలోకి విడుదల చేసేస్తే ఆ హైడ్రోజన్నే మనం గ్రే హైడ్రోజన్ అని పిలుస్తాం. కింది వాటిలో శిలాజ ఇంధనం ఏది? శిలాజ ఇంధనం ఏది అంటే బొగ్గు అండి. బొగ్గు శిలాజ ఇంధనం, భూమిలోంచి వస్తుంది. శిలాజ ఇంధనాలు ఎటువంటి ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? శిలాజ ఇంధనాలు ఎలా ఏర్పడతాయంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిలో కూరుకుపోయిన చెట్లు కానీ జంతువుల కళేబరాలు కానీ అత్యధిక పీడనం వల్ల, అత్యధిక ఉష్ణోగ్రత వల్ల అవి కుళ్ళిపోయి నల్లటి కర్బన పదార్థంగా మారిపోతాయి. కాబట్టి ఆన్సర్ బి అండి. అలా మనకి శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి.
అత్యుత్తమ బొగ్గు, నాణ్యత గల బొగ్గు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. యాంథ్రసైట్ అండి. అత్యంత నాణ్యత గల బొగ్గు ఏదంటే యాంథ్రసైట్. పెట్రోలియంని సాధారణంగా మనం ఏమంటాం అంటే బ్లాక్ గోల్డ్ అంటాం. సాధారణంగా బొగ్గుని అనుకుంటారండి. బొగ్గు కదా బ్లాక్ గోల్డ్ అనుకుంటారు. బొగ్గు కాదండి, పెట్రోలియంని నల్ల బంగారం అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ తాప విద్యుత్ కేంద్రాలు అంటే ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు అక్కడ దేన్ని ఉపయోగిస్తాయి? ఫ్యూయల్ కింద కరెంటును ఉత్పత్తి చేయడానికి. సో తాప విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే శిలాజ ఇంధనం ఏది? దేన్ని ఇంధనంగా వాడతారు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో అంటే బొగ్గుని వాడతారండి. ఈ క్రింది వాటిలో ఏది శుభ్రమైన శిలాజ ఇంధనం? సో ఏ శిలాజ ఇంధనం ఏదైతే భూమిలోంచి వస్తుందో, సాధారణంగా ఏదైతే భూమిలోంచి వస్తుందో అది ఎక్కువగా పొల్యూషన్ కలిగిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కానీ ఒకటి తప్ప, ఆ ఒక్కటి ఎవరంటే సహజ వాయువు. ఇది సాధారణంగా కాలుష్యాన్ని కలిగించదు, కాబట్టి ఇది క్లీనెస్ట్ ఫ్యూయల్ అని కూడా పిలుస్తాం. క్లీనెస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఏంటి అంటే సహజ వాయువు. శిలాజ ఇంధనాలను కాల్చడం వలన ఏది విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మరియు హానికర వాయువులు విడుదలవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో శిలాజ ఇంధనం కానిది ఏంటి అని చెప్పి బొగ్గు ఇవ్వచ్చండి. ఒకసారి ఆప్షన్స్ నేను ఇస్తున్నాను. క్వశ్చన్ మీకు ఇక్కడ ఫ్రేమ్ చేయాల్సింది చేయలేకపోయాను. బొగ్గు, సహజ వాయువు, నెక్స్ట్ బయోగ్యాస్, పెట్రోల్. ఇందులో ఏది శిలాజ ఇంధనం కాదు అని అడగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ బయోగ్యాస్ శిలాజ ఇంధనం కాదు. ఎందుకని బయోగ్యాస్ అనేది మనకి ఈ ఆవులు పేడ, గేదె పేడ, ఈ వేస్ట్ ఉంటుంది, దాని నుంచి వస్తుంది, భూమిలోంచి రాదు కదండి. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం, బయోగ్యాసా న్యాచురల్ గ్యాసా ఏంటి అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయోగ్యాస్ అనేది శిలాజ ఇంధనం కాదు. బయోగ్యాస్ అనేది ఈ వేస్ట్ మెటీరియల్ నుంచి వస్తుంది. కాబట్టి ఆప్షన్స్లో ఈ కింది వాటిలో శిలాజ ఇంధనం కానిది ఏదో గుర్తించండి అని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు బయోగ్యాస్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయోగ్యాస్ శిలాజ ఇంధనం కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే హైడ్రోజన్ కూడా ఇస్తాడు. హైడ్రోజన్ కూడా శిలాజ ఇంధనం కాదు. శిలాజ ఇంధనాలు కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, ఇతర హానికర వాయువులు వస్తాయి. ఓకే, నెక్స్ట్. పెట్రోలియంలోని వేరువేరు భాగాలను వేరు చేసే ప్రక్రియని ఏమంటారు అంటే రిఫైనింగ్ అంటామండి, శుద్ధీకరణ. ఈ పెట్రోలియంని మనం శుద్ధి చేస్తే ఇందులోంచి కిరోసిన్ వస్తుంది, ఇందులోంచి పెట్రోల్ వస్తుంది, ఇందులోంచి తారు వస్తుంది, ఇందులోంచి పెట్రోలియం గ్యాస్ వస్తుంది. ఇలా ఒక్కొక్క దాన్ని వేరు చేయడాన్ని ఏమంటారంటే రిఫైనింగ్ లేదా శుద్ధీకరణ అని పిలుస్తారండి. సో ఇక్కడ కింది వాటిలో తప్పు వాక్యాలు గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామండి. ఇంగ్లీష్లోనే చూడండి, తెలుగు కొంత తప్పులు ఉన్నాయండి. ద రిసోర్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అన్లిమిటెడ్ క్వాంటిటీ. ఎంత కావాలితే అంత ఇష్టం వచ్చినంత వాడుకునే ఉంటే వాటిని ఏమంటారంటే ఇన్ఎగ్జాస్టిబుల్ అంటారండి. ఇక్కడ ఎగ్జాస్టిబుల్ అని ఇవ్వడం జరిగింది, ఇది తప్పు. మనకు కావాల్సింది కూడా తప్పే, కాబట్టి ఏ ఒక్క తప్పు. కాబట్టి ఏ కంపల్సరీ మన ఆప్షన్లో ఉండాలి. కాబట్టి 2 కాదు 4 కాదు, ఇక ఏబి లేదా ఏసీ కానీ మన ఆన్సర్ అండి. నెక్స్ట్, బొగ్గు, పెట్రోల్, సహజ వాయువుని శిలాజ ఇంధనాలు అంటారు. ఇది రైట్ అండి. కోల్, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్, కరెక్టే. నెక్స్ట్, బొగ్గులో స్వచ్ఛమైన కార్బన్, ఇది తప్పండి. స్వచ్ఛమైన కార్బన్ ఉన్నది యాంథ్రసైట్ అని ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి బొగ్గులో స్వచ్ఛమైన కార్బన్ ఉండదండి, యాంథ్రసైట్లో ఉంటుంది. కాబట్టి ఏసి 2 తప్పులండి. కాబట్టి మన ఆన్సర్ ఏసి. గాలిలో బొగ్గును మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అది రైట్. నెక్స్ట్, మ్యాచింగ్ అండి. ఇక్కడ పెట్రోలియం యొక్క ప్రొడక్ట్స్ ఇచ్చాడు, అంటే పెట్రోలియం నుంచి వచ్చేవి ఏంటి, దాని నుంచి తయారయ్యేవి ఏంటి అనేది. పెట్రోల్ అనేది మనం సాధారణంగా డ్రై క్లీనింగ్ అండి, పెట్రోల్ని డ్రై క్లీనింగ్లో వాడతారు. పారాఫిన్ వ్యాక్స్ ఉపయోగించి కొవ్వొత్తులు తయారు చేస్తారు. బిట్యూమెన్ ఉపయోగించి రోడ్లు వేస్తారు. కిరోసిన్ ఏమో డ్రై క్లీనింగ్లో వాడతారు. సో అవి ఆప్షన్స్ అండి. కాబట్టి మన ఆన్సర్ 2. 1కి బి, 2కి డి, 3కి ఏ, 4కి సి. సో ఆన్సర్ బి అండి దానికి. పెట్రోల్ సంరక్షణ పద్ధతి కానిది ఏంటి? పెట్రోల్ సంరక్షణ పద్ధతి కానిది ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ అండి అధిక వేగంతో నడపడం. అధిక వేగంతో నడిపితే పెట్రోల్ ఆదా అవ్వదండి, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్, ద గ్యాస్ విచ్ అక్కర్స్ అబౌవ్ ద పెట్రోలియం ఆయిల్ ట్రాప్డ్ అండర్ ద రాక్స్ ఈజ్ కాల్డ్. రాళ్ల కింద చిక్కుకున్న పెట్రోలియం పై భాగంలో ఉండే వాయువు ఏంటి అని అడిగాడండి. సో భూమి లోపల రాళ్ళు ఉంటాయి,
ఓకేనండి. ఈ రాళ్ళ పైన కొంత వాటర్ ఉంటుంది. వాటర్కి పైన పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్కి పైన గ్యాస్ ఉంటుందండి, న్యాచురల్ గ్యాస్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. పైన న్యాచురల్ గ్యాస్, తర్వాత పెట్రోలియం, తర్వాతే వాటర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ సహజ వాయువు. పెట్రోలియం వాయువు కాదండి. పెట్రోల్కి పైన ఉండేది సహజ వాయువు. పెట్రోల్ని శుద్ధి చేస్తుంటే వచ్చే వాయువు పెట్రోలియం వాయువు. కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించే పెట్రోలియం ప్రొడక్ట్ ఏంటంటే మైనం, పారాఫిన్ వ్యాక్స్ వాడతారండి కొవ్వొత్తుల తయారీలో. ప్రభుత్వ కార్యక్రమాల ప్రకారం పెట్రోల్, ఇథనాల్ రెండు కలపడం వల్ల కలిగే అధిక ప్రయోజనం ఏంటి అంటే, మనం ఎక్కువగా పెట్రోల్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి కొంత ఆల్కహాల్ కలపడం వల్ల మనకి పెట్రోల్ ఆదా అవుతుంది. కాబట్టి మనం దిగుమతులు ఎక్కువగా చేసుకోక్కర్లేదు అనేది ఇక్కడ ఆన్సర్ అండి. కాబట్టి ఆన్సర్ బి. భారతదేశం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి ఇథనాల్ ప్రధానంగా ఎక్కడి నుంచి తయారు చేస్తుంది? భారతదేశం మన దేశంలో ఈ ఆల్కహాల్ని, ఇథనాల్ని ఎక్కడి నుంచి తయారు చేస్తామంటే పంచదార, అదే షుగర్ కేను, చెరకు నుంచి, ఇతర బయోమాసులు అంటే ఈ పప్పు ధాన్యాలు ఉంటాయి కదండి, గోధుమలు, బార్లీ, ఇవన్నిటి నుంచి తయారు చేస్తాం. కాబట్టి ఆన్సర్ బి. 2025 నాటికి భారత ప్రభుత్వం పెట్రోల్లో ఎంత శాతం ఇథనాల్ని కలపడానికి లక్ష్యంగా ఎంచుకుంది? సో ఎంత శాతం అంటే 20% వరకు మనం పెట్రోల్, అంటే 80% పెట్రోలు, 20% ఏమో ఇథనాలు కలపడానికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందండి. కాబట్టి ఆన్సర్ డి. పవర్ ఆల్కహాల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నదనే పవర్ ఆల్కహాల్ అంటామండి. 80% పెట్రోలు, 20% ఇథనాల్ని పవర్ ఆల్కహాల్ అంటాం. కింది వాటిలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకం వల్ల కలిగే లాభం ఏంటి? సో ఏంటి లాభం అంటే, ఒకటి ఇందాక ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకో లాభం ఏంటి అంటే కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గిపోయి కాలుష్యం తగ్గిపోతుందండి. కాబట్టి ఆన్సర్ బి. భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది? పెట్రోలియం మరియు సహజ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందండి. 93కి ఆన్సర్ బి. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కిందిది ఏది కాదు అని ఇచ్చాడండి. సమస్య కాంది ఏంటి? సో సరఫరా శృంఖల సమస్య, ఆహార భద్రతా సమస్య, ధరల సమస్య, ఇవన్నీ సమస్యలేనండి. సరఫరా ఉండదు సరిగ్గా. ఎక్కువగా ప్రతి ఆహార పదార్థాన్ని ఆల్కహాల్గా మార్చేస్తే ఆహార భద్రత వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎక్కువగానే ఉన్నాయండి. ప్రభుత్వ ప్రోత్సాహాలు లేకపోవడం అనేది సమస్యే కాదు. కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ధరల సమస్య ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ సి. ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయి, మిగతావన్నీ సమస్యలే. కాబట్టి సమస్య కానిది ఏది అంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేది సమస్య కాదు. దహనం జరగడానికి అవసరం కాని పరిస్థితి ఏది? ఏదైనా మండాలి అంటే ఇందులో ఏది అవసరం లేదు అని అడుగుతున్నాడండి. అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే అసలు మంటే మండదు. కాబట్టి మంట మండడానికి అవసరం లేనిది ఎవరు అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. మిగతా అన్నీ ఉండాలి. ఇగ్నిషన్ టెంపరేచర్కి చేరుకోవాలి, ఆక్సిజన్ ఉండాలి, దహనం చెందే పదార్థం ఒకటి ఉండాలి. కాబట్టి ఆ మూడు ఉండాలి. అవసరం లేనిది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఒక పదార్థం తగలబడే కనీస ఉష్ణోగ్రతను ఏమంటారు? సో ఒక పదార్థం మంటలను అంటుకోవడానికి అవసరమయ్యే కనీస ఉష్ణోగ్రతనే ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారండి. కాబట్టి ఆన్సర్ ఇగ్నిషన్ టెంపరేచర్. తెలుగులో ఇగ్నిషన్ టెంపరేచర్ని ఏమంటారు అంటే నేను కామెంట్ చేస్తానండి. ఇక్కడ ప్రతిదానికి ఇగ్నిషన్ టెంపరేచర్ అని ఇచ్చేసాను. మ్యాక్సిమం తెలుగులో కూడా మీకు అక్కడ ఇగ్నిషన్ టెంపరేచర్ అనే ఇస్తాడు. అది వేరే పదం ఉంటుందండి ఇగ్నిషన్ టెంపరేచర్కి. అది నేను మీకు కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్, కంబషన్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ ఇఫ్. సో దహనం ఎప్పుడు జరగదు, ఏది లేకపోతే జరగదు అని ఇక్కడ ఇచ్చాడండి. దహనం కంబస్టబుల్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రజెంట్. దహన పదార్థం ఉన్నప్పుడు దహనం జరుగుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు దహనం జరుగుతుంది. ఇగ్నిషన్ టెంపరేచర్ చేరుకోకపోతే ఇక్కడ దహనం జరగదు. ఇంధనం పొడిగా ఉన్నప్పుడు దహనం జరుగుతుంది. ఇంధనం పొడిగానే ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇగ్నిషన్ టెంపరేచర్ చేరుకోకపోతే దహనం జరగదండి. కాబట్టి దహనం ఎప్పుడు జరగదండి? ఇక్కడ ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్, దహనానికి ఎక్కువగా సహకరించే పదార్థం ఏది? ఆక్సిజన్ అండి. ఏదైనా మండాలి అంటే కంపల్సరీ ఆక్సిజన్ ఉండాలి. అసంపూర్ణ దహనం జరగడానికి అవసరమైన పరిస్థితి ఏది? అసంపూర్ణంగా ఏదైనా దహనం జరుగుతుంది అంటే దానికి సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు అని అర్థమండి. కాబట్టి అసంపూర్ణ దహనం జరుగుతుంది అంటే ఆక్సిజన్ తక్కువగా ఉంది అని అర్థమండి.
కాబట్టి దానికి ఆన్సర్ సి. క్రింది వాటిలో దహన పదార్థం ఏది? ఇందులో అంటుకునేది ఏది? మంటలు త్వరగా అంటుకునేది కాగితం అండి, మిగతావన్నీ దహన పదార్థాలు కాదు. సో ముందు ఒక దహన క్రియ గురించి, దానికి కావాల్సిన పరిస్థితుల గురించి ఇక్కడ ఇచ్చామండి. సో దహనం జరగాలి అంటే ప్రధానంగా 3 అవసరం అవుతాయి. ఆ మూడింటిని కలిపి అగ్ని త్రిభుజం అంటారు. అవి ఏంటి అంటే ఇంధనం ఉండాలి, అంటే అదే మండే పదార్థం. కట్టెలు కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఏదో ఒక వస్తువు ముందు మంటలు అంటుకోవడానికి ఉండాలి. అది ఘన, ద్రవ, వాయు రూపంలో ఉండవచ్చు. మండడానికి ఏ పదార్థము లేకపోతే అసలు మంటే పుట్టదు. సో అది ఫస్ట్ది. ఇక ఆక్సిజన్ అండి, ఇది మండడానికి సహాయపడుతుంది. గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇది ఎక్కువగా దహన క్రియకు ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ సరఫరా లేకపోయినా కూడా మంట ఆరిపోతుంది. నెక్స్ట్ ఉష్ణం, దహన క్రియ మొదలవడానికి అవసరమైన వేడి. ఒక పదార్థం మండడానికి జ్వలన ఉష్ణోగ్రత అండి. ఇందాక ఇగ్నిషన్ టెంపరేచర్ని ఏమంటారని అనుకున్నాం కదా, జ్వలన ఉష్ణోగ్రత అంటారండి. జ్వలన ఉష్ణోగ్రత చేరుకోవాలి. ఆ జ్వలన ఉష్ణోగ్రత చేరుకుంటేనే అది మంట అంటుకుంటుంది, లేకపోతే మంట అంటుకోదు. కాబట్టి తక్కువ జ్వలన ఉష్ణోగ్రత ఉన్న వెంటనే మంటలు అంటుకుపోతాయండి. ఒకసారి మండడం మొదలైన తర్వాత ఆ మంట నుంచి వచ్చే వేడి ఆ క్రియను కొనసాగించడానికి సరిపోతుంది. కాబట్టి ఈ 3 ఉండాలి: ఇంధనం, ఆక్సిజన్, నెక్స్ట్ జ్వలన ఉష్ణోగ్రత. ఆ 3 రీచ్ అవ్వాలండి, అప్పుడే ఒక వస్తువు మండుతుంది. ఒక మంచి ఇంధనానికి అవసరమైంది ఏది? ఒక మంచి ఇంధనానికి అవసరమైంది హై కెలోరిఫిక్ వాల్యూ ఉండాలండి. అధిక కెలోరిఫిక్ విలువ ఉండాలి. తక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే అది మంచి ఇంధనం కాదు. పొడిగా ఉండాలని పైన చెప్పాను, తేమ ఉండకూడదు, ఎక్కువ బూడిద ఏర్పరచకూడదు. కాబట్టి ఇక మిగిలింది అధిక కెలోరిఫిక్ విలువ ఉండాలి. ఒక మంచి ఇంధనానికి ఇగ్నిషన్ టెంపరేచర్ ఎంత ఉండాలి? ఒక మంచి ఇంధనం అంటే ఇక్కడ మంచి ఇంధనం అంటే త్వరగా మంటలు అంటుకుపోతే మంచి ఇంధనం కాదండి, అది ప్రమాదకరం కూడా. కాబట్టి మంచి ఇంధనానికి మోడరేట్గా ఉండాలి, అతి ఎక్కువగా ఉండకూడదు, అతి తక్కువగా ఉండకూడదు. కాబట్టి ఇగ్నిషన్ టెంపరేచర్ మధ్యస్థంగా ఉండాలి. నెక్స్ట్, మంచి ఇంధనం దహనం తర్వాత డాష్ని వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టకూడదండి, తక్కువ రెసిడ్యూ ఉండాలి. సో తక్కువ అవశేషాలను వదిలిపెడితే అది మంచి ఇంధనం అవుతుంది. ఇది సిలబస్లో మీకు ఉందండి. ఒక ఇంధనానికి మంచి ఇంధనానికి లక్షణాలు ఏంటి అని ఇచ్చాడు. మీరు దాన్ని బేస్ చేసుకుని, మీ సిలబస్ని బేస్ చేసుకుని మొత్తం బిట్స్ అనేవి రెడీ చేశానండి. మంచి ఇంధనానికి ఏ రకమైన దహన వేగం ఉండాలి? మంచి ఇంధనం అంటే ఫాస్ట్గా కాలిపోకూడదండి, అలాగే నెమ్మదిగానే కాలకూడదు. ఇది కూడా అంతే, మోడరేట్గా ఉండాలి. ఒక మంచి ఇంధనానికి దహన వేగం ఎలా ఉండాలంటే మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి 104కి ఆన్సర్ బి అండి. మంచి ఇంధనానికి తేమ శాతం ఎంత ఉండాలి? తేమ శాతం చాలా తక్కువగా ఉండాలి. ఇప్పుడు పిడకలు తడిసిపోయినాయి అనుకోండి, అవి మండవు. కట్టెలు తడిసిపోయినా మండవు. కాబట్టి తేమ శాతం చాలా తక్కువగా ఉండాలి. కాబట్టి ఆన్సర్ 105కి బి. నెక్స్ట్ 106, మంచి ఇంధనం దహనం తర్వాత ఉత్పత్తులు ఎలా ఉండాలి? ఉత్పత్తులు ఏమీ ఉండకూడదు, హాని లేకుండా ఉండాలి. కాబట్టి ఆన్సర్ బి అండి, హాని లేనివై ఉండాలి. కింది వాటిలో మంచి ఇంధనానికి అవసరం లేని గుణం ఏది? మంచి ఇంధనానికి అవసరం లేని గుణం స్టోర్ చేయడం ఈజీగా ఉండాలి, ఇది అవసరం అండి. హై వాల్టాలిటీ ఉండకూడదు. అధిక ఆవిరిభావం అంటే వెంటనే ఆవిరైపోతుంది అనుకోండి, అది మంచి ఇంధనం ఎలా అవుతుంది? అవ్వదు కదండి. హై వాల్టాలిటీ ఉండకూడదు. ఓకే, తక్కువ బూడిద ఏర్పడాలి, ఎక్కువ కార్బన్, హైడ్రోజన్ శాతాలు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ కరెక్టేనండి. సో హై వాల్టాలిటీ ఉండకూడదు, అంటే త్వరగా ఆవిరైపోయే లక్షణం ఇంధనానికి ఉండకూడదు. గుడ్ ఫ్యూయల్ షుడ్ బి, మంచి ఇంధనం ఎలా ఉండాలి? మంచి ఇంధనం ఎలా ఉండాలి? రవాణా చేయడానికి కష్టమైంది కాదు, ఇది మంచి ఇంధనం లక్షణం కాదు. ఈజీగా నిల్వ చేయాలి, ఈజీగా వినియోగించుకోవాలి, ఇది మంచి ఇంధనం లక్షణమే. ఖరీదైంది కాదు, అస్థిరమైంది కాదు. కాబట్టి దీని ఆన్సర్ బి అండి. ఇక్కడ హ్యాట్ కదండి, వాట్ ఇది. వాట్ డస్ ద టర్మ్ కెలోరిఫిక్ వాల్యూ రిఫర్స్ టు? కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటంటే ఒక ఇంధనాన్ని మండిస్తున్నప్పుడు అది విడుదల చేసే శక్తి అనమాట అండి. ఎంత ఎక్కువ శక్తి విడుదల చేస్తే అంత ఎక్కువ ఇంధనం, అంత ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉన్నట్టు. కాబట్టి 1 గ్రామ్, సాధారణంగా అయితే 1 గ్రామ్ లేదా 1 కేజీ, యూనిట్ అని తెచ్చుకుంటాం. 1 కేజీ ఇంధనాన్ని మండించినప్పుడు అది విడుదల చేసే శక్తిని సాధారణంగా కెలోరిఫిక్ వాల్యూ అంటారు. సాధారణంగా 1 కేజీ అండి. ఎంత తెచ్చుకోవాలి ఇంధనం? 1 కేజీ. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ఇంధనం నుంచి విడుదలయ్యే శక్తి పరిమాణం ఇక్కడ చూడండి, పర్ యూనిట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని ఇచ్చాడు. అంటే యూనిట్ అంటే ఇక్కడ అర్థం 1 కేజీ అని అర్థం అండి. కాబట్టి దీని ఆన్సర్ ఏ.
పెట్రోల్లోని ఆక్టేన్ రేటింగ్ దేన్ని సూచిస్తుంది? ఆక్టేన్ రేటింగ్ అనేది నాకింగ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. నాకింగ్ అంటే అర్థం ఏంటి అంటేనండి, లోపల ఇంజిన్ లోపల యాక్చువల్గా మనకు ప్లగ్ నుంచి మెరుపులు వస్తాయి, ఆ మెరుపుల వల్ల ఇంధనం మండాలి. అలా కాకుండా దాని అంతటా లోపల వేడికి మండిపోతూ ఉంటుంది అనమాట అండి. అలా మండిపోతే దాన్ని నాకింగ్ అంటారు. ఈ ఆక్టేన్ నెంబర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో, ఆక్టేన్ నెంబర్ ఎక్కువగా ఉండేదానికి ఇలా మధ్య మధ్యలో మండిపోయే స్వభావం తక్కువగా ఉంటుంది అనమాట. అంటే మంచి ఇంధనం అనమాట అది. అది కేవలం ఇంజిన్లోకి వెళ్ళాక ఆ ప్లగ్ నుంచి వచ్చే మెరుపు వల్లే అది మండుతుంది. కాబట్టి ఇక్కడ ఆక్టేన్ నెంబర్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే దాని యొక్క నాక్ రెసిస్టెన్స్ని చూపిస్తుంది. ఓకే, నాక్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఈ అకాలంగా దహనం చెందడం అనేది ఉండదు. ఓకే, నాక్ అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాక్ రెసిస్టెన్స్ అంటే నాకింగ్ జరగకుండా చూడడాన్ని, రెసిస్టెన్స్ అంటే అర్థం జరగకుండా చూడడం. దేని జరగకుండా చూడడం? నాకింగ్ని జరగకుండా చూడడం. అర్థమైందా? నాకింగ్ని జరగకుండా చూడడం అనేది దేని ద్వారా చెప్తామంటే ఆక్టేన్ రేటింగ్ ద్వారా చెప్తాం. ఓకే, ఆక్టేన్ రేటింగ్ దేనికైతే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుందో అది మంచి ఇంధనం అని అర్థం అండి. త్వరగా అది లోపల నాకింగ్ అనేది జరగదు అని అర్థం. అర్థం కాకపోతే నెమ్మదిగా ఒకసారి మళ్ళీ వినండి. కింద మీకు మ్యాటర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారని మ్యాటర్ కూడా ఇవ్వడం జరిగింది. నాకింగ్ అంటే ఇంజిన్ సిలిండర్లో గాలి ఇంధన మిశ్రమం స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చే మంట కంటే ముందే అనేక చోట్ల సొంతంగా మండిపోవడాన్నే నాకింగ్ అంటాం. ఓకే, దీనివల్ల షాక్ వేవ్లు ఏర్పడి అవి ఒకదాంతో ఒకటి ఢీకొని లోపల టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది ఇంజిన్ నుంచి. దీనివల్ల ఇంజిన్కి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అలాగే ఇంజిన్ పెట్రోల్ అవి కూడా వేస్ట్ అయిపోతే ఇంధన సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. దేనివల్ల? నాకింగ్ వల్ల. ఓకేనండి. సో ఇంధనం యొక్క నాక్ రెసిస్టెన్స్ అంటే నాకింగ్ జరగకుండా చూడడం అనేది ఆక్టేన్ నెంబర్ ద్వారా చెప్తారు. ఆక్టేన్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఇంధనం దాని అంతటా అదే మండకుండా ఎక్కువ సంపీడనాన్ని తట్టుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆక్టేన్ నెంబర్ ఎక్కువగా ఉండాలి. ఆక్టేన్ రేటింగ్ అనేది ఈ నాకింగ్ రెసిస్టెన్స్ గురించి చెప్తుంది. సో అంతకుమించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. డీజిల్ ఇంధనానికి ముఖ్యమైన సామర్థ్యం ఏది? పెట్రోల్కి అయితే ఆక్టేన్ నెంబర్ అండి. డీజిల్ ఇంజిన్కి అయితే C10 నెంబర్ అంటారు. సేమ్ ఇది కూడా నాకింగే. డీజిల్ ఇంజిన్కి C10 నెంబర్ అంటారు, పెట్రోల్కి అయితే ఆక్టేన్ నెంబర్ అంటారు. ఒక అణువు కేంద్రంలో చిన్న చిన్న కేంద్రాలుగా విడిపోవడం, ఒక పెద్ద అణువు చిన్న కేంద్రాలుగా విడిపోవడాన్ని విచ్ఛిత్తి అంటారండి. దీన్ని న్యూక్లియర్ విచ్ఛిత్తి లేదా విభాజకం, ఫిజన్, న్యూక్లియర్ ఫిజన్ అని పిలుస్తారు. విభజనం లేదా విచ్ఛిత్తి. అణు రియాక్టర్లో మోడరేటర్గా ఎక్కువగా వాడేది ఏంటి? సో అణు రియాక్టర్లో మోడరేటర్గా మనం ఎక్కువగా వాడేవి 3 పదార్థాలండి. భారజలం వాడతారు, హెవీ వాటర్ అంటాం. అలాగే మామూలు జలం వాడతారు, భారజలం వాడతారు, గ్రాఫైట్ అనే దాన్ని వాడతారు. మీకు ఇచ్చిన ఆప్షన్లో అయితే గ్రాఫైట్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మీకు ఇచ్చాను మొత్తం మోడరేటర్ 3 గురించి. సో న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ అనేది దేనికి ఉపయోగిస్తుంది అంటే కదులుతున్న న్యూట్రాన్ల వేగాన్ని నెమ్మదిగా కదిలేలా చేస్తుంది. సో రియాక్షన్ జరుగుతున్నప్పుడు 3 అత్యంత వేగం కలిగిన న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయండి. ఇవి అంత వేగంతో వెళ్ళిపోతే వేరే వాటిని దేన్ని ఢీకొనవు, దానివల్ల నెక్స్ట్ రియాక్షన్ జరగదు అనమాట. అందువల్ల ఇవి స్లో అవ్వాలి. స్లో అవ్వడం కోసం మనం ఒక పదార్థంతో నింపుతాం, ఆ పదార్థాన్ని మోడరేటర్ అంటారు. సో సాధారణంగా ఇక్కడ ఈ మోడరేటర్గా సాధారణమైన నీరుని వాడతారు. ప్రపంచంలో 70% న్యూక్లియర్ రియాక్టర్లో దీన్నే ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే హైడ్రోజన్ పరమాణువులు న్యూట్రాన్ను నెమ్మదిగా చేయడంలో బాగా పనిచేస్తాయి, కానీ వాటిలో కొన్నింటిని గ్రహిస్తాయి కూడా. అందుకే రియాక్టర్లో ఎక్కువగా యురేనియం 235 ఉన్న ఇంధనానికి అవసరం అవుతుంది. సో ఎక్కువగా వాడేది సాధారణమైన నీరు అంటండి. తర్వాత భారజలం, డ్యూటీరియం ఆక్సైడ్ని వాడతారు. హైడ్రోజన్కి బదులు డ్యూటీరియం అనే ఐసోటోప్ ఉంటుంది. భారజలం లేదా భారీ నీరు అంటారు. ఇది ఒక అద్భుతమైన మోడరేటర్. ఇది కూడా న్యూట్రాన్ల వేగాన్ని చాలా తగ్గిస్తుంది. అలాగే న్యూట్రాన్ చాలా తక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి రియాక్టర్లో సహజ యురేనియం ఇంధనాన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ గ్రాఫైట్. స్వచ్ఛమైన గ్రాఫైట్ మరొక సమర్థమైన మోడరేటర్. ఇది కూడా న్యూట్రాన్లను తక్కువగా గ్రహిస్తుంది. గ్యాస్ కూల్డ్ రియాక్టర్లో ఆర్బిఎంకే రియాక్టర్లు వంటి వాటిలో కొన్నిట్లో వీటిని ఉపయోగిస్తారు. సో ఇంత అవసరం లేదు, కానీ మీరు ఎక్కువగా వాడేవి ఏంటి గుర్తుపెట్టుకోండి. లైట్ వాటరు, హెవీ వాటరు, గ్రాఫైటు.
సాధారణ నీరు, భారజలం, గ్రాఫైట్ మూడింటిని మోడరేటర్గా వాడతారు. మోడరేటర్ చేయాల్సిన పని ఏంటి అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలి. న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి అవి తాడనాలు మరో వాటితో వెళ్ళి కొలైడ్ అయ్యేలాగా ఇవి హెల్ప్ చేస్తాయి. యురేనియంలో చైన్ రియాక్షన్ కొనసాగించగల ఐసోటోప్ ఏది? సో ఇందులో ఏ యురేనియం ఐసోటోప్ మనకి ఈ చైన్ రియాక్షన్స్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే యురేనియం 235 అండి. యురేనియం 235 అనేది ఈ చైన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయగలుగుతుంది. అణుబాంబు పేలుడు సమయంలో విడుదలయ్యే శక్తి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? అణుబాంబు పేలుడు సమయంలో విడుదలయ్యే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రసాయన శక్తి వేడి శక్తిగా మారుతుందా, యాంత్రిక శక్తి ఉష్ణంగా మారుతుందా అంటే సాధారణంగా అంటే అణు రియాక్టర్స్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది. ఐన్స్టీన్ కనిపెట్టాడండి దీన్ని ఎనర్జీ మాస్ ఈక్వలెన్స్ అంటారు. ఇక్కడ ద్రవ్యరాశి ఎనర్జీగా మారుతుంది కాబట్టి ఇక్కడ ద్రవ్యం ఎనర్జీగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ బి చాలా చాలా ఇంపార్టెంట్. శక్తి ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే ద్రవ్యరాశి నుంచి విడుదలవుతుంది. అణుబాంబు ఏ సూత్రంపై పనిచేస్తుంది? అణుబాంబులో కూడా ఏం జరుగుతుంది అంటేనండి పెద్ద పెద్ద కణాలు చిన్న 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 కణాలుగా విడిపోతాయి. దీన్ని మనం ఫిజన్, అణు విభజనం అంటాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి. సూర్యుడిలో శక్తికి మూలం, సూర్యుడిలో ఏం జరుగుతుందంటే చిన్న చిన్న కణాలు కలిసి పెద్దవి అవుతాయి. దీన్ని ఏమంటారంటే ఫ్యూజన్ అంటారండి. సంలీనం, కేంద్రక సంలీనం అంటారు లేదా సంయోగం అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి. అణు విభజన జరిగేటప్పుడు న్యూట్రాన్లు విడుదల అవుతాయి. సో ఎక్కడైనా పెద్ద అణువు విడిపోయినప్పుడు చిన్న చిన్నగా విడిపోయినప్పుడు దీంట్లోంచి ఒకటి 3 కానీ 2 కానీ న్యూట్రాన్లు విడుదల చేస్తుందండి. కాబట్టి ఆన్సర్ విడుదలవుతాయి, న్యూట్రాన్లు విడుదలవుతాయి. భారతదేశంలో సామర్థ్యం ప్రకారం అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం మనకి కొడంకులంలో ఉందండి. కొడంకులం అణు విద్యుత్ కేంద్రం. సో ఇంకా అణు విద్యుత్ కేంద్రాల గురించి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం భారతదేశంలో ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్తేనండి మీకు కామెంట్ చేస్తాను. ఖచ్చితంగా పిన్ చేసిన కామెంట్ చూడండి. 1-2 ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను ఆ కామెంట్లో సరి చేస్తానండి. అవి కామెంట్స్ మాత్రం కంపల్సరీ చూడండి. పిన్ చేసిన కామెంట్స్లో నేను ఏమన్నా పెట్టాను అనేది. ప్రస్తుతం భారతదేశంలో 7 రాష్ట్రాల్లో 8 అణు విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఇందులో 24 అణు రియాక్టర్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం మొత్తం 8180 మెగావాట్లు. సో వీటి లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. కైగా అనేది ఎక్కడ ఉందంటే కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటకలో ఉంది. కాక్రాపారా అనేది గుజరాత్లో ఉంది. కొడంకులం ఇందాక చెప్పుకున్నాం తమిళనాడులో ఉంది. అలాగే కల్పకంలో కూడా ఒకటి ఉంది, తమిళనాడే, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్. నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. రాజస్థానే. తారాపూర్ మహారాష్ట్రలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో ఒక అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నారు. యురేనియం 235 యొక్క అణు విభజనలో న్యూట్రాన్తో పాటు ఏర్పడే మిగతా మూలకాలు ఏవి అని ఇచ్చానండి క్వశ్చన్. సో యురేనియం 235 విడిపోయినప్పుడు 3 న్యూట్రాన్స్ వస్తాయండి. 3 న్యూట్రాన్తో పాటు ఇంకేం వస్తాయి అంటే ఇక్కడ ఆన్సర్ జీనాన్ మరియు స్ట్రాన్షియం అనేవి వస్తాయండి. జీనాన్ మరియు స్ట్రాన్షియం అనేవి ఏర్పడితే ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చనే, కానీ ఇంతకుముందు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. 2013తో ఆ టెక్స్ట్ బుక్ మారిపోయిందండి. ఆ ముందు టెక్స్ట్ బుక్లో మీకు ఈ యురేనియం 235 గురించి చాలా డీటెయిల్గా ఉంది. కాబట్టి 10th క్లాస్ బేసే ఇది, కాబట్టి అడగడానికి అవకాశం ఉందని ఇక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది. జినాన్ మరియు స్ట్రాన్షియం అనేవి ఇక్కడ ఏర్పడతాయండి. 2 తేలికపాటి కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకాన్ని ఏర్పడడం ఏమంటాం? ఇదంతా వచ్చిందే ఫ్యూజన్ అంటారు. అణు సంయోగం జరగడానికి అవసరమయ్యే పరిస్థితులు ఏంటి? సో అణువులు ఒకదానితో ఒకటి కలవాలి అంటే మనకు అక్కడ అవసరమయ్యే పరిస్థితులు ఏంటి అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి, ఎక్కువ పీడనం ఉండాలి. సో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం అనేవి దాని యొక్క ఆన్సర్స్ అండి. ఒక ఆల్ఫా కణం అణుచర్యకు కారణం కావడానికి కావలసిన కనీస గతిశక్తిని ఏమంటారు? సో ఒక ఆల్ఫా కణం వెళ్ళి దేనైనా ఢీ కొనాలి అంటే దీనికి ఉండాల్సిన కనీస శక్తిని థ్రెషోల్డ్ శక్తి అంటారండి, ప్రవేశ శక్తి అంటారు. ఆ శక్తి గల ఆల్ఫా కిరణాలు మాత్రమే వెళ్ళి చర్యలో పాల్గొంటాయి.
కాబట్టి ఆన్సర్ థ్రెషోల్డ్ శక్తి. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద పనిచేస్తుంది? సో ఇది కూడా అయిపోయిందండి ఆల్రెడీ, ఇందాక మళ్ళీ అదే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కొన్ని అలా రిపీట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోజన్ బాంబు అనేది చిన్న చిన్న కణాలు కలిసి పెద్ద కణాలు ఏర్పడతాయండి, దాన్ని హైడ్రోజన్ బాంబు అంటారు. మేబీ ఇది అవ్వలేదండి, సారీ, అటామిక్ బాంబు అయింది. హైడ్రోజన్ బాంబులో చిన్న చిన్న కణాలు కలిసి ఒక పెద్ద కణంగా ఏర్పడతాయి, కాబట్టి ఇది ఫ్యూజన్ జరుగుతుందండి, ఇక్కడ ఫిజన్ కాదు. కాబట్టి 124 బి. సో రెండింటికి తేడా చూడండి. ఆటం బాంబు అయితే ఫిజన్ అండి, ఆటం బాంబులో జరిగేది విచ్ఛిత్తి, కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది. హైడ్రోజన్ బాంబు అయితే సంలీనం జరుగుతుందండి, ఫ్యూజన్, సంయోగం జరుగుతుంది, అది ఫ్యూజన్. రెండింటికి తేడా అది. చేత్తో రాయడం వల్ల ఇక్కడ క్లారిటీగా రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు. అణు విభజనలో సాధారణంగా ఎన్ని న్యూట్రాన్లు విడుదలవుతాయి? చెప్పాను కదండి, 2 నుంచి 3 న్యూట్రాన్లు విడుదలవుతాయండి, కాబట్టి ఆన్సర్ బి. అణు విభజనలో క్రిటికల్ మాస్ అంటే ఏంటి? క్రిటికల్ మాస్ అంటే ఏమీ లేదండి. సో లోపల ఇంధనం కనీస మాస్ ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది, అంతకంటే తక్కువ ఉంటుంది. సపోజ్ కనీసం 50 కేజీలు ఉంటేనే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆ 50 కేజీలని ఏమంటే క్రిటికల్ మాస్ అండి. 50 కేజీల కంటే కొంత తక్కువ ఉన్నా, అంటే 49.5 ఉన్నా కూడా ఈ రియాక్షన్ జరగదన్నమాట. కాబట్టి కనీసం ఎంతైతే మాస్ అయితే ఉండాలో, కనీసం విభజన చెందే పదార్థం ఎంతైతే ఉండాలో దాన్నే క్రిటికల్ మాస్ అంటారు. చైన్ రియాక్షన్ కొనసాగించడానికి కావలసిన కనీస విభజన పదార్థాన్ని క్రిటికల్ మాస్ అని పిలుస్తారండి. సాధారణంగా యురేనియం విభజనలో కైనెటిక్ ఎనర్జీని తీసుకెళ్లే కణాలు ఏంటి? సో యురేనియం విడిపోయినప్పుడు ఆ వేగంగా బయటికి వెళ్ళే కణాలు ఏంటి? ఆ శక్తిని తీసుకుని వెళ్ళే కణాలు ఏంటంటే న్యూట్రాన్లు అండి. 3 కానీ 2 కానీ న్యూట్రాన్లు ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఆన్సర్ న్యూట్రాన్లే ఆ గతి శక్తిని తీసుకుని ఎదరికెళ్తాయండి. వాటిని స్లో చేయడం కోసం మనం మోడరేటర్ వాడతాం. ఓకే, ఇందాక మోడరేటర్ కూడా వచ్చింది కదండి. సో ఆల్ఫా కణం వెలువడినప్పుడు ఫలితం ఏమవుతుంది? సో ఏదైనా ఒక పెద్ద కణంలోంచి ఆల్ఫా కనుక బయటికి వెళ్ళిపోతే, ఆల్ఫా అంటే అర్థం +2 +4 అండి. ఓకే, దాని ద్రవ్యరాశి సంఖ్య ఏమో 4 ఉంటుంది. ఓకే, హీలియం +2, యాక్చువల్గా దీన్ని హీలియం 24 అని పిలుస్తారండి. సో 2 కింద ఉంటుంది, సారీ 4 పైన ఉంటుంది, రివర్స్ రాశాను, ఏమనుకోవద్దు. సో ఆల్ఫా కణానికి 2 కింద ఉంటుంది, 4 ఏమో పైన ఉంటుందండి. హీలియం 24నే మనం ఆల్ఫా కణం అని పిలుస్తాము. సో ఇదేమో పరమాణు సంఖ్య, ఇదేమో ద్రవ్యరాశి సంఖ్య. ఒకవేళ ఆల్ఫా కణం కనుక బయటికి వెళ్ళిపోతే పరమాణు సంఖ్య ఏమో 2 తగ్గుతుందండి, ద్రవ్యరాశి సంఖ్య ఏమో 4 తగ్గిపోతుందండి. కాబట్టి 2, 4 తగ్గిపోతాయి. సో పరమాణు సంఖ్య 2 తగ్గుతుంది, ద్రవ్యరాశి సంఖ్య 4 తగ్గుతుంది. ఇక్కడ బర సంఖ్య అని పడిందండి, ద్రవ్యరాశి సంఖ్య అది. కాబట్టి ఆన్సర్ 128కి ఏ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా కణం విడుదలైనప్పుడు ఏం జరుగుతుంది, ఆల్ఫా కణం అంటే ఏంటి కూడా గుర్తుపెట్టుకోండి. పరమాణు సంఖ్య ఏమో 2 తగ్గిపోతుంది, ద్రవ్యరాశి సంఖ్య 4 తగ్గిపోతుంది. ఆల్ఫా కణం అనేది దేంతో పోలుస్తారు? ఇప్పుడే రాశానండి, ఆల్ఫా కణం అంటే హీలియం, కింద 2 పైన 4 అని. కాబట్టి దేంతో పోలుస్తారంటే హీలియం న్యూక్లియస్తో ఆల్ఫా కణాన్ని పోలుస్తారు. అదే బీటా కణం విడుదలైతే, సో గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక పదార్థం నుంచి బీటా కణం కనుక విడుదలైతే, బీటా కనుక విడుదలైతే పరమాణు సంఖ్య 1 పెరుగుతుందండి. పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది, ద్రవ్యరాశి సంఖ్య మారదు. ఆ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది, ద్రవ్యరాశి సంఖ్య ఏమో మారదు. సార్ ఇదేంటి సార్ అనుకోకండి, ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డే, అర్థమైందండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇదంతా పాత టెక్స్ట్ బుక్లో, కాబట్టి ఇదేమీ బయట నుంచి ఏమి అవ్వలేదు. సో బీటా మైనస్ క్షయంలో న్యూక్లియస్లో న్యూట్రాన్లు ఏమిగా మారతాయి? సో ఎందుకే నేను తెగ చెప్పేస్తున్నాను, ఎందుకే బీటా కణం విడుదలైనప్పుడు ఏం మారతాయని అడగలేదు. ఎందుకే బీటా కణం విడుదలైనప్పుడు న్యూట్రాన్స్ ఎలా మారతాయి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. బీటా కణాలు విడుదలైనప్పుడు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లుగా మారిపోతాయి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏ అండి, ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లుగా మారిపోతాయి. సో బీటా కణాలు అంటే ఏంటి అని అడిగాడండి. బీటా కణాన్ని సాధారణంగా -1E0 అని రాస్తామండి. సో బీటా కణాలు సాధారణంగా ఏంటి అంటే ఎలక్ట్రాన్లు, ఓకే, లేదా వీటినే పాజిట్రాన్లు అని కూడా పిలుస్తారండి.
కాబట్టి 131 కూడా ఆన్సర్ ఏ. బీటా కణాలు ఏమీ కాదు, అవి ఎలక్ట్రాన్కి వ్యతిరేకంగా ఉంటాయి, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ లేదా పాజిట్రాన్స్ అని పిలుస్తారండి. కాబట్టి ఆన్సర్ ఏ. ఇప్పుడు ఇందాక చెప్పబోతున్న క్వశ్చన్ ఇదండి. బీటా ఎమిషన్ జరిగినప్పుడు బీటాని ఏం రాసాం, -1 ఈ 0 అని రాసాం కదండి. కాబట్టి బీటా ఎమిషన్ జరిగితే పరమాణు సంఖ్య 1 పెరుగుతుందండి, 1 తగ్గడం కాదు. ఇక్కడ -1 అంటే అర్థం తగ్గిపోద్దని కాదండి, గుర్తుపెట్టుకోండి. బీటా ఎమిషన్ జరిగినప్పుడు ఒక బీటా కణం బయటికి వెళ్ళిపోతే, అంటే మీకు ఇలా రాస్తాను చూడండి, 92 యురేనియం 235లోంచి ఒక బీటా కణం కనుక బయటికి వెళ్ళిపోతే, అంటే బాణం గుర్తెట్టాం, ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోయారంటే -1 ఈ 0 అనేది వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇక్కడ 92 వచ్చింది, దేంట్లోంచి ఒకటి తీసేస్తే 92 వస్తుంది, 93లోంచి కదండి ఒకటి తీస్తే 92 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చే కొత్త పదార్థం కంపల్సరీ 93తో వస్తుందండి. 92లోంచి ఈ బీటా కణం వెళ్ళిపోయింది, కాబట్టి కొత్తగా వచ్చే పదార్థానికి కింద ఎంత ఉంటుందండి, కంపల్సరీ 93 ఉంటుందండి. పరమాణు సంఖ్య 1 కంపల్సరీ పెరుగుతుందండి. మీకు ఇది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మరొక్కసారి చెప్తున్నానండి. మీకు బోర్ కొడితే అర్థమైన వాళ్ళు ఫార్వర్డ్ చేసేసుకోండి, అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి చూసుకోండి. మనకి ఇక్కడ 10 ఏదోటి నియాన్ 23 అని ఏదో ఒకటి ఉందండి. ఇందులోంచి ఒక బీటా కణం బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు కలిపితే మళ్ళీ 10 రావాలండి. సో కాబట్టి ఇది -1 కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఎంత ఉండాలంటే 11 ఉండాలి. 11లోంచి ఒకటి తీస్తేనే కదండి 10 వస్తుంది. కాబట్టి ఈ 10 అనే దాంట్లోంచి ఒక బీటా కణం కనుక బయటికి వెళ్ళిపోతే కంపల్సరీ నెక్స్ట్ వచ్చే కొత్త దానికి ఈ కింద 11 వస్తుంది. కింద ఉన్న సంఖ్యనే పరమాణు సంఖ్య అంటామండి. కంపల్సరీ పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది. కాబట్టి అది దాని ఆన్సర్ అండి. బీటా కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది. ద్రవ్యరాశి సంఖ్య మారదు, ఎందుకనంటే -1 పైన ఉన్నది 0 వచ్చింది కాబట్టి పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య ఏమీ మారదు, పరమాణు సంఖ్య మాత్రం 1 బీటా కణంలో పెరుగుతుంది. క్రింది వాటిలో ఆల్ఫా కణంలో తగ్గేవండి. ఇందాక వచ్చింది మళ్ళీ వచ్చిందండి. ఆల్ఫా కణం అయితే పరమాణు సంఖ్య 2 తగ్గుతుంది, ద్రవ్యరాశి సంఖ్య 4 తగ్గుతుంది. 133కి ఆన్సర్ ఏ అండి. ఆల్ఫా కణాలు ఎలా ఉంటాయి? ఆల్ఫా కణాలు ఎలా ఉంటాయి? 2 హీలియం 4 అని ఉంటాయి కదండి. కిందేమో భారం ఏమో 4 ఉంటుంది, కింద ఛార్జ్ ఏమో 2 ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఏ. 134కి ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్ గామా కిరణాలు విడుదలైనప్పుడు, సో చాలా గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా అయిపోయింది, బీటా అయిపోయింది. ఇప్పుడు మూడో కణం ఏంటంటే గామా. ఈ గామా కణాలు విడుదలైనప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి మార్పులు ఉండవండి. పరమాణు సంఖ్య మారదు, ద్రవ్యరాశి సంఖ్య మారదు, శక్తి మాత్రమే మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. పరమాణు సంఖ్య మారుతుంది అన్నట్టు తప్పు, ద్రవ్యరాశి సంఖ్య మారుతుంది అన్నట్టు తప్పు, పరమాణు సంఖ్య తగ్గుతుంది అన్నట్టు తప్పు. అసలు ఏమీ అవ్వండి, శక్తి మాత్రమే మారుతుంది. కాబట్టి గామా కిరణాలు విడుదలైనప్పుడు శక్తిలో మాత్రమే మార్పు వస్తుంది. 135 సి. చైన్ రియాక్షన్ అంటే ఏంటి? చైన్ రియాక్షన్ అంటే ఏమీ లేదండి. ఇందాక ఒకటి పేలిపోయినప్పుడు బయటికి 3 న్యూట్రాన్స్ వస్తాయని చెప్పాను. ఈ 3 న్యూట్రాన్స్లో ఏదో ఒకటి ఎదరికెళ్ళి మళ్ళీ ఇంకో దాన్ని పేలుస్తుంది, అది మళ్ళీ 3టిని విడుదల చేస్తుంది, మళ్ళీ ఇందులోంచి ఇంకోటి వెళ్ళి ఇంకో దాన్ని కలుస్తుంది. అలా జరుగుతూ ఉంటే దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. విఘటన ప్రతిక్రియలో విడుదలైన న్యూట్రాన్లు ఇతర న్యూక్లియస్లో మరిన్ని విఘటనాలకి దారితీసే ప్రక్రియనే చైన్ రియాక్షన్ అంటారు. కాబట్టి 136కి ఆన్సర్ బి అండి. న్యూక్లియర్ విఘటన చైన్ రియాక్షన్లో చైన్ క్యారియర్లు ఏవి? ఎవరు చైన్ రియాక్షన్ ఎదురుగా తీసుకెళ్తున్నారంటే న్యూట్రాన్లు తీసుకెళ్తున్నాయి. కాబట్టి చైన్ క్యారియర్స్ ఎవరు అంటే న్యూట్రాన్లు అండి. చైన్ రియాక్షన్లో క్రిటికల్ మాస్ ఎందుకు అవసరం అవుతుంది? చైన్ రియాక్షన్లో క్రిటికల్ మాస్ ఎందుకు అవసరం అవుతుంది అని ఇందాక చెప్పాం. ఆ క్రిటికల్ మాస్ లేకపోతే, సరిపడా మాస్ లేకపోతే చర్య జరగదు. ఎందుకని ఈ న్యూట్రాన్లు విడిపోతున్నప్పుడు న్యూట్రాన్లు ఢీ కొనాలి అంటే కనీసం ఇక్కడ ద్రవ్యరాశి ఉండాలి కదండి. కాబట్టి ద్రవ్యరాశి లేకపోతే చర్య ప్రారంభమవుదు, కొనసాగదు. కాబట్టి కనీసం ఈ క్రిటికల్ మాస్ లేకపోతే ఇది జరగదండి. అది జరగాలి అంటే క్రిటికల్ మాస్ ఉండాలి. కాబట్టి విఘటన చైన్ రియాక్షన్ ప్రారంభించడానికి, కొనసాగించడానికి మనకి క్రిటికల్ మాస్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ మాసెస్ రకాలు ఇచ్చానండి. ఈ విఘటన చైన్ రియాక్షన్ ప్రారంభించి కొనసాగించడానికి క్రిటికల్ మాస్ అవసరం అవుతుందని. విచ్ఛిన్నమయ్యే పదార్థం పరిమాణం క్రిటికల్ మాస్ కంటే తక్కువగా ఉంటే చాలా న్యూట్రాన్లు బయటికి వెళ్ళిపోతాయి, విచ్ఛిత్తు జరగదు. కాబట్టి
దీనివల్ల గొలుసు కట్టు చర్య కొనసాగదు, అక్కడే ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి క్రిటికల్ మాస్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ ఇచ్చింది సబ్ క్రిటికల్ మాస్ గురించి, అంటే క్రిటికల్ మాస్ కంటే తక్కువ ఉంది. క్రిటికల్ మాస్ కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుందండి? చర్య జరగదు. న్యూట్రాన్లు దేన్ని ఢీకొనటానికి ఏమీ లేదు అక్కడ, కాబట్టి న్యూట్రాన్లు బయటికి వెళ్ళిపోతాయి, చర్య అక్కడితో ఆగిపోతుంది. అదే మన దగ్గర క్రిటికల్ మాస్ ఉందనుకోండి, ఎంత అవసరమో అంత పదార్థం ఉన్నప్పుడు ఈ ప్రతి విచ్ఛిత్తి సంఘటన సగటున ఒక న్యూట్రాన్కి మాత్రమే మరో విచ్ఛిత్తిని కలిగిస్తుంది. దీనివల్ల స్థిరమైన నిరంతరం కొనసాగే గొలుసుకట్టు చర్య ఏర్పడుతుంది. సో ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే నేను ఇంకాస్త క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా 3 న్యూట్రాన్లు వస్తాయండి. ఇందులో 2 న్యూట్రాన్స్ని కంట్రోల్ రాడ్స్ అని ఉంటాయి, అవి తీసేసుకుంటాయి. ఇది వెళ్ళి మిగిలింది వెళ్ళి ఇంకో దాంతో కలుస్తుంది. మళ్ళీ ఇందులోంచి 3 బయటకు వస్తాయి. మళ్ళీ రెండింటిని కంట్రోల్ రాడ్స్ ఆపేస్తాయి. అప్పుడు ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో దాంతో కలుస్తుంది. అలా రియాక్షన్ కొనసాగాలి అంటే కనీసం ఉండాల్సిన మాస్ని ఏమంటారంటే క్రిటికల్ మాస్ అంటారండి. నెక్స్ట్ సూపర్ క్రిటికల్ మాస్. సూపర్ క్రిటికల్ మాస్ అంటే అది మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకున్నాం. ఉండాల్సిన దానికంటే ఎక్కువ పదార్థం తీసేసుకున్నప్పుడు ఇక్కడ 3 వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోంచి 3 న్యూట్రాన్లు 3 దీన్ని ఢీకొంటాయి. అప్పుడు ఇంకో 3, ఇదో 3 మనకి ఇంకా 9 వస్తాయి. ఈ 9 మళ్ళీ ఢీకొంటాయి, అంటే విపరీతమైన వేడి జనరేట్ అయ్యి అది పేలిపోద్ది. దాన్నే మనం ఆటం బాంబ్ అంటామండి. కాబట్టి ఈ సూపర్ క్రిటికల్ మాస్ని ఎందులో వాడతారంటే అణుబాంబుల్లో వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ని గ్రహించి చైన్ రియాక్షన్ నియంత్రించడానికి కంట్రోల్ రాడ్స్ని వాడతారు. ఇందులో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ రాడ్స్లో ఉపయోగించే పదార్థం క్యాడ్మియాన్ని వాడతారండి. కాబట్టి 139కి ఆన్సర్ డి, క్యాడ్మియం. నెక్స్ట్ 140 అండి. అణు రియాక్టర్లో కంట్రోల్ రాడ్ ప్రధాన పనితీరు ఏమిటి? కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే ఈ న్యూట్రాన్ని లాగేసుకుంటాయండి. న్యూట్రాన్ని గ్రహించేసి విద్యుత్ చర్యలను నియంత్రిస్తాయి. కాబట్టి 140కి ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అణు రియాక్టర్స్లో ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. అణు రియాక్టర్లు నియంత్రిత గొలుసు పద్ధతి, అంటే ఒకటెళ్ళి ఇంకో దాన్నే కలవాలి. అప్పుడు మనకి చర్య నిరంతరం జరుగుతుంది. ఎక్కువ ఉష్ణం ఏం విడుదలవుదు, సమానమైన ఉష్ణం విడుదలవుతుంది. అలా కాకుండా ఒక్కోటి, అదే చెప్పాను కదండి, ఒకటి వెళ్ళి 3 ఇస్తుంది, ఈ 3 ఇంకోటి వెళ్ళి 9 ఇస్తాయి. అలా జరిగిందనుకోండి అది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయిపోద్ది. సో ఒకటి పేలినప్పుడు 3 న్యూట్రాన్స్ వస్తాయండి. ఈ 3 మళ్ళీ 3తో కలిసినప్పుడు ఏమవుతుంది? ఇదొక 3, ఇదొక 3, ఇదొక 3, అలా జరిగిపోతుంది. దీని అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటే ఇది బాంబు అవుతుంది, పేలిపోద్ది అనమాట. అలా కాకుండా ఈ ఒకటి వెళ్ళి ఒకదాంతో ఈ 3 వచ్చినాయి కదా, ఈ 3లో 2 కంట్రోల్ చేసేస్తాం. మళ్ళీ ఇది వెళ్ళి మళ్ళీ ఇక్కడ 3 వస్తాయి, ఈ 2 కంట్రోల్ చేసేస్తాం. మళ్ళీ ఇది వెళ్ళి అలా జరిగితే దాన్ని కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటారండి. న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేది కంట్రోల్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ బి. అణు రియాక్టర్ నుంచి రేడియేషన్ బయటికి వెళ్ళిపోకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? చుట్టూ సీసం మరియు ఉక్కుతో కవచాన్ని ఏర్పరుస్తారండి. దానివల్ల ఆ రేడియేషన్స్ బయటికి వెళ్లకుండా కాపాడగలుగుతాం. అణు రియాక్టర్లో బలమైన గాలి చొరబడిన భవనాల్లో ఎందుకు ఉంచుతారు? సో ఎందుకు అలాంటి చోట ఉంచుతారంటే ఈ భూకంపాలు కానీ, అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళ వల్ల కానీ దానికి ఏదైనా నష్టం తగిలితే ఆ రేడియేషన్ అంతా బయటకు వచ్చేసి క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే గాలి చొరబడని ప్రదేశాల్లోనూ భవనాల్లోనూ వాటిని భద్రపరుస్తారు. అణు రియాక్టర్లో బ్యాకప్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం? బ్యాకప్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం అంటే ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు విపరీతమైన వేడి పుడతా ఉంటుందండి. ఎప్పటికప్పుడు దాన్ని కూల్ చేస్తూ ఉండాలి. అలా కూల్ చేయకపోతే ఏమవుతుందంటే అది పేలుతుంది. కాబట్టి ప్రధాన సిస్టమ్ విఫలమైతే, సాధారణంగా లోపల కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, అది విఫలమైతే దాన్ని చల్లబరచడం కోసం మనం సెకండరీ కూలింగ్ సిస్టమ్ని రెడీగా బ్యాకప్గా పెట్టుకోవాలండి. కాబట్టి బ్యాకప్ కూలింగ్ సిస్టమ్ ఉండవలసిన అవసరం ఉంటుంది. అణు రియాక్టర్లను భద్రంగా నడపడానికి క్రింది వాటిలో ప్రాథమికమైనది ఏది? సో ఖచ్చితంగా ఏది అవసరం? సో అణు రియాక్టర్లు శుభ్రంగా ఉండాలి అంటే మనకి ఆ మధ్యలో ఏదైతే రియాక్షన్ జరుగుతుందో దాన్ని రియాక్టర్ కోర్ అది చాలా దృఢంగా ఉండాలి. ఎక్కడ లీకేజ్లు ఉండకూడదు, పేలిపోయే ప్రమాదాలు కూడా లేకుండా చూసుకోవాలి. కాబట్టి 145కి ఆన్సర్ బి. ఫాజిల్ ఫ్యూయల్స్ కంటే అణుశక్తి వల్ల వచ్చే లాభం ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, పర్యావరణానికి హాని కలిగిస్తాయండి. ఈ న్యూక్లియర్ ఎనర్జీ వల్ల
ఎటువంటి మనకి బయటికి ఎమిషన్స్ ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే అణుశక్తి వల్ల వచ్చే మెయిన్ లాభం ఏంటి అంటే ఆన్సర్ ఎక్కువ శక్తి నిల్వ, తక్కువ కాలుష్యం. ఎక్కువ శక్తి వస్తుంది బయటికి, కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ సి. అణు విద్యుత్ కేంద్రాలు నమ్మకమైన శక్తిని ఇస్తాయి. ఎందుకంటే అణు విద్యుత్ కేంద్రాలు మనకి ఎప్పుడు శక్తి నిరంతరం ఇస్తూనే ఉంటాయండి. దానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి కారణం ఏంటి అంటే ఇవి ఎక్కువ కాలం ఆగకుండా పనిచేస్తాయి. అణు రియాక్టర్లు ఎంతకాలమైనా ఆగకుండా పనిచేస్తాయండి. కాకపోతే ఎప్పటికప్పుడు వాటి వల్ల వచ్చే వేడిని మనం కూల్ చేస్తూ ఉండాలి, లేకపోతే పేలుతాయి. క్రింది వాటిలో అణుశక్తి పర్యావరణ లాభం ఏంటి? సో అణుశక్తి వల్ల వచ్చే పర్యావరణ లాభం ఏంటి చెప్పాను. కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఏమి విడుదలవ్వవు. కాబట్టి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కాబట్టి ఆన్సర్ 148కి బి అండి. అణుశక్తిలో ఉండే పెద్ద సమస్య ఏంటి? ఈ రేడియోధార్మిక వ్యర్థాలు వస్తాయండి. వాటిని కంట్రోల్ చేయడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. వాటి వల్ల జనాలకి నష్టం, హాని కలుగుతుంది. కాబట్టి ఆన్సర్ బి అండి. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రధాన భయం ఏంటి? అణు విద్యుత్ కేంద్రాల ప్రధాన భయం ఏంటి అంటే అవి ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదాలు ఉంటాయండి. పేలిపోయే ప్రమాదాల వల్ల అణు ప్రమాదాలు జరిగి ఆ రేడియేషన్ అంతా బయటికి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ అండి. విపరీతమైన వేడి వస్తుంది కదండి, వేడి వల్ల అన్నీ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది, పేలిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అణుశక్తి ఉత్పత్తుల్లో ఉన్న ఒక నష్టం ఏంటి? కాబట్టి ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. రిస్క్ ఆఫ్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే అణు పదార్థాలు బయటికి లీక్ అయిపోయి వ్యాప్తి చెందే ప్రమాదము, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుందండి. దీని అణు రియాక్టర్ నిర్మించడం ఖర్చుతో కూడుకున్న పని. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అండి. మీకు ఇచ్చిన దాంట్లో మంగళ్ టర్బైన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను. మంగళ్ టర్బైన్ ప్రాథమిక సూత్రం ఏంటి? మంగళ్ టర్బైన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? మంగళసూత్రం అంటే మంగళసూత్రం కాదండి. మంగళ్ టర్బైన్ అంటే ఇంధనం లేకుండా ప్రవహించే నీటి శక్తిని వాడుకుంటుంది. ఈ కాలువల్లోనూ వాటిల్లోనూ నీరు ప్రవహిస్తుంది కదండి, దాన్ని వాడుకునే దాన్ని వాడుకుంటూ పనిచేస్తుంది ఇది. కాబట్టి ఆన్సర్ ఇంధనం లేకుండా ప్రవహించే నీటి శక్తిని వాడుకోవడమే ఈ మంగళ్ టర్బైన్ యొక్క ప్రాథమిక సూత్రం. మంగళ్ టర్బైన్ అసలు ఎలా పనిచేస్తుంది? సో ఇక్కడ ఏం చేస్తారంటే నదిలో ప్రవహించే నీరు ఒక చక్రాన్ని తిప్పుతుందండి. ఒక చక్రం ఉంటుంది, నీటి ప్రవాహంలో దీన్ని పెడతారు. ఇది నీళ్లు ప్రవహించినప్పుడు ఈ టర్బైన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఇది ఏం చేస్తుందంటే మిగతా యంత్రాలను నడిపిస్తుంది. ఓకే, దీని ద్వారా వచ్చే శక్తి ద్వారా ఏమవుతుందంటే మిగతా యంత్రాలకు కనెక్షన్స్ ఇస్తారు, అవి నడుస్తాయి అన్నమాట అండి. కాబట్టి అంటే చిన్న చిన్నవే, పెద్ద పెద్ద యంత్రాలు ఏమీ నడవండి. కింద ఎదరు ఉదాహరణ చూద్దాం. సో నదిలో ప్రవహించే నీటితో చక్రం తిప్పి దానితో పంపు నడిపి నీటిని ఎత్తి ఇతర యంత్రాలు నడిపిస్తారు. కాబట్టి ఆన్సర్ సి అండి. క్రింది వాటిలో మంగళ్ టర్బైన్ వాడకం కానిది ఏది? సో మంగళ్ టర్బైన్ వాడకం కానిది ఏంటి అంటే సో నీటిని ఎత్తిపోయడం వరకు రైటే. విద్యుత్తును ఉత్పత్తి చేయదండి ఇది. జస్ట్ ఏంటంటే ఈ నదిలో ప్రవహిస్తున్న నీటి యొక్క వేగాన్ని వాడుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక చక్రం లాంటి దాన్ని పెడతారు, ఇది చక్రం తిప్పుతుంది. ఈ చక్రం తిప్పుతున్నప్పుడు దీనికి ఈ చక్రం మధ్యలోంచి ఒక ఊస లాంటిది వెళ్తుందండి, షాఫ్ట్ అంటారు. ఓకే, దీనికి ఏదైనా కనెక్షన్ ఇస్తారు, ఇక్కడ ఫ్యాన్ లాంటిది కానీ ఇక్కడ లేదా చెరుకు రసం ఆడించేదాన్ని కానీ కనెక్షన్ ఇచ్చారని ఇది తిరుగుతున్నప్పుడు ఈ చెరుకు రసం ఆడించేది తిరుగుతుంది, దాని ద్వారా చెరుకు రసం ఆడించవచ్చు. లేదు ఇక్కడ ఇది తిరుగుతూ ఉంటుంది, తిరుగుతున్నప్పుడు ఇక్కడ చిన్న ఈ చక్రానికి బకెట్లు లాంటివి పెడతారు. ఈ బకెట్లు ఏం చేస్తాయంటే ఇది తిరుగుతున్నప్పుడు ఇది తిరుగుతాయి, నీటిని ఇలా ఎత్తి పోస్తూ ఉంటాయి. ఓకేనా, అంటే నీటిని ఎత్తిపోయడానికి వాడతారు, చెరుకు గోధుమలు నూరడానికి వాడతారు, వ్యవసాయ యంత్రాలు నడపడానికి వాడతారు. ఇంధనం కాల్చి విద్యుత్తును అయితే ఉత్పత్తి చేయదు. సాధారణ పంపులతో పోలిస్తే మంగళ్ టర్బైన్ ప్రధాన లాభం ఏంటి? కాలుష్యం ఏమీ ఉండదు, తక్కువ ఖర్చుతో కూడుకుంది, విద్యుత్ అవసరం ఏమీ ఉండదు. కాబట్టి ఇవన్నీ లాభాలే. కాబట్టి ఆన్సర్ ఏ, విద్యుత్ అవసరం అయితే ఉండదు. ప్రధాన లాభం ఏంటి అని అడిగాడు. సో ఇంధనం లేకుండా నీటి శక్తితో నడుస్తుంది, డీజిల్ ఆదా అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏ ఇచ్చాను, విద్యుత్ అవసరం అవుతుందని ఇచ్చాను. కాబట్టి ఏ అసలు ఆన్సర్ కాదండి, ఇది బి ఆన్సర్. మంగళ్ టర్బైన్ ప్రధానంగా ఏ శక్తిని వాడుకుంటుంది? ప్రవహించే నీటి గతి శక్తిని వాడుకుంటుంది. కాబట్టి ఆన్సర్ సి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఏ టిపికల్ కాంపోనెంట్ ఆఫ్ మంగళ టర్బైన్? మంగళ టర్బైన్ యొక్క సాధారణ భాగం ఏది? చక్రం ఉంటుందండి, చెప్పాను కదా పెద్ద చక్రం ఒకటి ఉంటుందని, కాబట్టి ఆన్సర్ ఏ. చూసుకోండి ఒకసారి క్వశ్చన్ ఆప్షన్ చదువుకోండి. 2 మీటర్ల చక్రం, బ్లేడు అమర్చబడి ఉంటాయి, అవి నీటి ప్రవాహం వల్ల అవి తిరుగుతాయండి. మంగళ టర్బైన్ రోజుకి 11 గంటల పాటు నడిస్తే ఎంత డీజిల్ ఆదా అవుతుంది? సో ఈ మంగళ టర్బైన్ కనుక రోజుకు 11 గంటలు నడిస్తే సుమారు ఎంత డీజిల్ ఆదా అవుతుంది అంటే ఒక 40 నుంచి 45 లీటర్ల వరకు డీజిల్ ఆదా అవుతుంది, కాబట్టి ఆన్సర్ సి. నీరు ఎత్తడం తప్ప మంగళ టర్బైన్ ఇంకేం పనులు చేస్తుంది? ఇందాక చెప్పాను, చెరుకు రసాన్ని నూరడం, పిండి మిల్లులు నడపడం, ఓకే, ఇవన్నీ చేస్తుంది, కాబట్టి ఆన్సర్ ఈ పైవన్నీ అవుతుందండి. ఇవన్నీ పనులు చేయగలుగుతుంది. మీకు ఒకసారి మంగళ టర్బైన్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఫోటో ఏదన్నా చూస్తే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు దాన్ని బట్టి ఈ బిట్స్ అన్నీ ఐడియాకి వచ్చేస్తాయి, అర్థమవుతాయి మీకు బాగా. ఏ ఇంధనం అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంది? ఇందాక చెప్పానండి, హైడ్రోజన్. మండితే విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది, ఇంకా దేనికి లేని హయ్యెస్ట్ కెలోరిఫిక్ విలువ హైడ్రోజన్కి ఉంది. సో ఇవి అండి ఒక సుమారు 160 బిట్ల దాకా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1-2 బిట్లు రిపీట్ అయినాయి, 1-2 బిట్లు మిస్ అయినాయి, కాబట్టి 150 అబోవ్ బిట్స్ మీకు ఇక్కడ అందించడం జరిగింది. థ్యాంక్ యూ.